వెల్కమ్ టు వీఫీ న్యూస్ ఫ్యామిలీ డాక్టర్. సాధారణంగా ఈ రోజుల్లో పంటి సమస్యలు కామన్ అయిపోయి, అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో పంటి సమస్యలు ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటున్నారు. ఎన్నో సమస్యలు మనం చూస్తూ ఉంటున్నాం. వాటికి సంబంధించి పరిష్కారానికి ఈరోజు మనతో పాటు ఎల్డెన్ డాక్టర్, స్పెషలిస్ట్ డాక్టర్ అశోక్ గారు ఈరోజు మనతో పాటు మన వీవీ స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాము, మీరు? చాలా బాగున్నానండి. చాలా లాంగ్ టైం. అవునండి, చాలా రోజులు అయిపోయింది, 1.5 year దాకా అయిపోయింది. ఏం సార్ మా ఛానల్ మీద బాగుపట్టారా రావడం అనేసి? అలా ఏం లేదు, కొంచెం బిజీ అయిపోయింది ప్రాక్టీస్లో. సార్ సో మెనీ కాల్స్, అప్పుడు మనం లైవ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఎన్నో కాల్స్ మీతో మాట్లాడాలని చాలా మంది వెయిట్ చేస్తూ కాల్స్ ట్రై చేసి చాలా కాల్స్ వచ్చిండే. అవును, మళ్ళీ చేద్దాం మేడం, చేద్దామండి తప్పకుండా అండి. ఇప్పుడు ప్రేక్షకుల కోరిక మేరకే మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే ఇంకా టెక్నాలజీ చాలా పెరిగింది. ఇంకా మీ దగ్గర నుంచి ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాం. డాక్టర్ గారు చెప్పండి, అంటే యూట్యూబ్లో చూస్తూ ఉంటే కనుక ఈ డెంటల్ ఇంప్లాంటేషన్ దానికి స్పెషల్ మీ హాస్పిటల్ కానీ మీ ట్రీట్మెంట్ కానీ ఇది మేము వింటూ ఉన్నాం, మాకు తెలిసిన విషయమే. అయితే మీరు చెప్తున్నారు సాధారణంగా ఒక 25,000 నుంచి 30,000 వరకు కనుక దానికి ఖర్చు పెట్టాలి అని అంటే అది చాలా అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నది అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారండి? ఫస్ట్ యాక్చువల్గా మొదట్లో 25,000 ఏదైనా ఒక పన్ను పోయినప్పుడు ఆ పన్ను పెట్టించుకోవాలి అని అనుకుంటే 25,000 నుంచి 30,000 చెప్తే ఖచ్చితంగా కూడా ఒక మధ్యతరగతి మనిషి అయినా సరే, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ పర్సన్ అయినా సరే, సార్ ఇంత డబ్బులు అవుతున్నాయి, అది మీరు తక్కువ అని చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది అడుగుతారు నన్ను. కానీ దాని వెనుక చాలా చాలా గట్టి రీజన్ ఉంది. ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు మోలార్ పన్ను అంటే ఒక పన్ను పోయింది అనుకుందాం. ఒక 5 years అయింది పన్ను పోయి అని అనుకుందాం. అయితే పన్ను పోయినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఒక పన్నే కదా ఇటు సైడ్ తినొచ్చు కదా అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, ఒక కింది పన్ను ఒక్కటి పోవడం వల్ల ఏం జరుగుతుంది, పైన ఉన్న పన్ను కిందికి జారుతుంది. ఆ తర్వాత పక్కనున్న పళ్ళు ఇలా వంగిపోతాయి. వంగిపోవడం వల్ల ఇటు సైడు ఏ ఆహార పదార్థాలు తిన్నా సరిగ్గా నమలలేరు. ఆ తిన్న ఆహారం సందుల మధ్యన ఇరుక్కోవడము, ఆ తర్వాత ఇటు సైడు మొత్తం పండ్లు పుచ్చిపోవడము, ఆ తర్వాత పైనున్న పన్ను ఊడిపోవడము, ఆ తర్వాత పైన కింద ఏ రకంగా కూడా పని చేయకుండా అయిపోతుంది. మొత్తం రైట్ సైడ్ తినాల్సి వస్తుంది. ఈ రైట్ సైడ్ తినడం వల్ల మళ్ళీ ఏమవుతుంది, రైట్ సైడ్ జానొప్పి లేవడం, రైట్ సైడ్ ప్రాబ్లమ్స్ రావడం మొదలవుతుంది. లాస్ట్కి డాక్టర్ దగ్గరికి వచ్చి, సార్ ఇట్లా నేను ఇన్నేళ్ళు అయిపోయింది, నేను ఇప్పుడు ఇటు సైడ్ పన్ను పోయింది, నేను రైట్ సైడ్ తింటున్నా, ఇప్పుడు నాకు రైట్ సైడ్ కూడా ప్రాబ్లం వస్తుంది, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ అంటే, అప్పుడు నేను లక్షలలో బిల్లు ఇస్తా. అప్పుడు అంటారు, సార్ ఇదేంటి సార్ ఒక పన్ను అని అనుకున్నాము ఇంత అవుతుంది ఏంటంటే, ఒక పన్ను పోవడం వల్ల పైన పళ్ళు ఖర్చు పాడైపోయినాయి, కింది పళ్ళు పాడైపోయినాయి, ఓన్లీ రైట్ సైడ్ తినడం వల్ల రైట్ సైడ్ ప్రాబ్లం వచ్చేసింది. ఆ తర్వాత అంతేకాకుండా జా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు, ఈ మజిల్ ప్రాబ్లం వస్తుంది, టీఎంజే ప్రాబ్లం, టెంపరోమాండిబులర్ జాయింట్ ప్రాబ్లం వస్తుంది. ఇది రిపేర్ కూడా చేయలేమన్నట్టు. ఈ కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఇప్పుడు కూడా చేయించుకోకపోతే ఏమవుతుంది, సరైన పౌష్టికాహారం తీసుకోకుండా రియల్ ఆరోగ్యం అనేది మొత్తం కూడా పాడయ్యి లాస్ట్కి హాస్పిటల్ పాలయ్యి లక్షలలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో పడతాయి. చాలామంది అనుకుంటారు ఒక్క పన్నే కదా అని. ఒకటి చెప్పండి, తినకుండా మీరు సాధించేది ఏముంది లైఫ్లో? ఫస్ట్ అయితే తినాలి, తిన్న తర్వాతనే ఏ పనైనా చేయాలి. తినాలి అని అంటే ఫస్ట్ పళ్ళు ఉండాలి. పళ్ళు లేకుండా ఒకటే కదా ఏముంది, ఇంత ఖర్చు అవసరమా అని చాలామంది అనుకుంటారు చాలామంది. కానీ ఆ ఒక్కటూతే లైఫ్ మొత్తం పాడు చేస్తుంది. దంత వైద్యుల దగ్గరికి చాలామంది వెళ్ళరు. ఎందుకు అనంటే నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం వల్ల డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయని చెప్పేసి చాలామంది అంటారు. అందుకనే నేను చెప్తున్నా, ఒక పన్ను పోతే డెంటల్ ఇంప్లాంట్కి 25,000 30,000 కూడా రీజనబులే కంపేరిటివ్లీ ఫ్యూచర్లో జరిగే ప్రాబ్లమ్స్తో పోలిస్తే. కాదు డాక్టర్ గారు, అంటే ఇప్పుడు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే కావచ్చండి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే తర్వాత లక్షల్లో ఖర్చు అవుతుంది అని వాళ్ళు ఒక 25,000-30,000 చెప్తున్నప్పుడే ఒక పన్నుకి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, ఇంప్లాంటేషన్ చేయించుకోవాలంటే అంత ఖర్చు అవుతుందన్న భయంతోనే వాళ్ళు నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. అది లక్షల్లో వెళ్ళిందే కాకుండా అది మళ్ళీ మనం కనుక నెగ్లెక్ట్ చేస్తే అది మన ప్రాణాంతకరంగా కూడా వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు తినకపోతే శరీరంలో శక్తి రాదు. శక్తి రాకుంటే వాడు చేయాల్సిన పని చేయలేరు. తర్వాత వాళ్ళ యొక్క సెల్ఫ్
కాన్ఫిడెన్స్ పోతుంది. సరే తక్కువ రేట్లో చేయించుకుందాం అని అనుకోవచ్చు. కొన్నిసార్లు తక్కువ రేట్లో కూడా చేసేవి ఉంటాయి, లైక్ బ్రిడ్జెస్ పెట్టడం. ఈ బ్రిడ్జెస్ పెడితే ఏమవుతుందంటే పక్క పళ్ళ సపోర్ట్ తీసుకొని పెట్టడము, మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత కొత్త బ్రిడ్జిలు మార్చుకోవడము, కొంతమంది ఇంకా తక్కువ రేట్లో కావాలని తీసి పెట్టే పళ్ళు పెట్టుకోవడము, వీటి వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నట్టు. నా ఉద్దేశంలో అయితే ఒక పన్ను పోతే ఖచ్చితంగా డెంటల్ ఇంప్లాంటే చేయించుకుంటే మంచిది. అంటే మీ సంస్థ డెంటల్ ఇంప్లాంటేషన్ ఎంతో ప్రోత్సహిస్తున్నారు కదా, అంటే దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటారు? మెయిన్గా డెంటల్ ఇంప్లాంట్ అనేది టైటానియం స్క్రూ అన్నట్టు. ఎప్పుడైతే ఒక పన్ను పోతే ఈ ఎముక లోపల ఈ డెంటల్ ఇంప్లాంట్ వేసి మనం టూత్ అనేది రిస్టోర్ చేస్తాం. ఈ డెంటల్ ఇంప్లాంట్ వల్ల ముఖ్యమైన ఉపయోగం ఏంటి అని అంటే, మనం పక్కనున్న పళ్ళని టచ్ చేయాల్సిన అవసరం ఉండదు. బ్రిడ్జ్ పద్ధతిలో అయితే నిజంగా న్యాచురల్గా ఉన్న టీత్ను కూడా టచ్ చేయాల్సి వస్తుంది. ఈ డెంటల్ ఇంప్లాంట్ అయితే ఏ పన్ను అయితే పోయిందో ఆ పన్నే ఎముక లోపల వేసి మనం టూత్ అనేది రీప్లేస్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, న్యాచురల్ సహజ సిద్ధంగా ఉన్న టూత్ ఏ రకంగా అయితే పనిచేస్తుందో ఇంప్లాంట్ వేసుకున్న పన్ను కూడా ఆల్మోస్ట్ అదే విధంగా పనిచేస్తుంది. నెంబర్ 3, ఎలాంటి ఆహార పదార్థాలైనా తినొచ్చు. నెంబర్ 4, చక్కటి ఫోనేషన్ అంటే మాట్లాడే విధానం తెలుస్తుంది. నెంబర్ 5, మన యొక్క చిరునవ్వు కానీ ఈ డెంటల్ ఇంప్లాంట్స్ తోటి స్మైల్ డిజైనింగ్ కానీ డెంటల్ ఇంప్లాంట్స్ తోటి టీత్ పెట్టించుకోవడం కానీ చేస్తే మన చిరునవ్వు అనేది కూడా చాలా అందంగా ఉంటుంది. సో తర్వాత ప్రిజర్వేషన్ ఆఫ్ బోన్ అంటే ఒక పన్ను పోయింది, మనం అక్కడ పన్ను పెట్టించుకోలేదనుకోండి, ఏమవుతుంది, కాలక్రమేణా ఎముక అనేది అరిగిపోతుంది. ఈ ఇంప్లాంట్ వేయించుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ బోన్ అనేది అరగకుండా ప్రిజర్వేషన్ ఆఫ్ బోన్ కూడా జరుగుతుంది. అంటే మన స్పీచ్ ఇంప్రూవ్ అవుతుంది, మన బోన్ ప్రిజర్వ్ అవుతుంది, మన స్మైల్ మంచిగా అవుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, మంచి ఆహార పదార్థాలు తినొచ్చు, సహజ సిద్ధంగా ఉంటుంది. ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా పక్కనున్న పనులను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఉండదు. డెంటల్ ఇంప్లాంట్ కొంచెం ఖర్చు ఎక్కువైనప్పటికీ దయచేసి ప్రతి ఒక్కరు దాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే డాక్టర్ గారు, అంటే అస్సలు టీత్ లేని వాళ్ళు కావచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమ్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి కట్ అయిపోతూ ఉంటాయి, అలాంటప్పుడు కంప్లీట్ గా మొత్తం తీసేయాల్సి వస్తుందండి. ఇట్లాంటి వాళ్ళకి అంటే మన 32 టీత్ వాళ్ళకి మళ్ళీ మనం చేయడానికి సాధ్యమవుతుందంటారా? ఒకవేళ చేయించుకుంటే గనక వాళ్లకు మనలానే అన్ని ఆహార పదార్థాలు తినొచ్చా? ఎలా అనిపిస్తుంది, వాళ్ళ ఫీల్ ఏ విధంగా ఉంటుందండి? ఎందుకంటే ఒక టీత్ మనం పెట్టించుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టీత్ మనకి తీసి కొత్త టీత్ మనం పెట్టించుకున్నాం అనుకోండి, ఏదైనా తింటున్నా కూడా అది ప్రత్యేకంగా అది టేస్ట్ విషయంలోనే కానీ మనకి ఏదో అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అట్లాంటప్పుడు కంప్లీట్గా వీళ్ళు మొత్తం మినిమం ఒక 28 to 30 టీత్ అయితే ఉంటాయి కదా, ఇవన్నీ మీరు అట్లా ఫిట్ చేసినప్పుడు వాళ్ళు తినేటప్పుడు వాళ్ళకి ఎలా అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సిడెంట్ వల్ల కావచ్చు, లేదంటే చాలామంది నిర్లక్ష్య ధోరణి వల్ల చాలామందికి పండ్లు ఊడిపోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కువ ఆహార పదార్థాలలో ఎక్కువ స్వీట్స్ తినడం వల్ల పండ్లు పుచ్చిపోయి నిర్లక్ష్య ధోరణి చేయడం వల్ల అన్ని పండ్లు కూడా తీసేసి మళ్ళీ పైన ఒక 6 ఇంప్లాంట్లు కింద ఒక 6 ఇంప్లాంట్లు వేసి 28 టీత్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ డెంటల్ ఇంప్లాంట్స్ వేసి ఆ 28 టీత్ మనము నిజంగా కృత్రిమంగా పెట్టినట్లయితే తినొచ్చా రాదా అనేది చాలామందికి డౌటు. అండ్ దీంట్లో ఏంటంటే నేను 100% చెప్తున్నా అండి, ఈ డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా టీత్ పెట్టుకున్న తర్వాత అన్ని రకాల ఆహార పదార్థాలు తినొచ్చు. మరీ గట్టి పదార్థాలు అంటే బఠానీలు, ఆ తర్వాత మా ఎముకలు, అలాంటి పదార్థాలు కాకుండా మిగతా ప్రతి ఒక్క పదార్థం కూడా తినొచ్చు అన్నట్టు. సో తర్వాత మీరు అన్నట్టుగా సెన్సేషన్ ఉంటుంది కదా, ఒక న్యాచురల్ ఆ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ అనేది ఫస్ట్ 7 to 10 days అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అలవాటు పడ్డదాకా. ఇప్పుడు మనం అద్దాలు కొన్నా కానీ కొత్త డ్రెస్ వేసుకున్నా కానీ అది అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అట్లా ఖచ్చితంగా 15 రోజుల నుంచి 20 రోజులు టైం పడుతుంది. కానీ ఒక 20 రోజుల తర్వాత తినడం మొదలుపెట్టిన తర్వాత ఆఫ్టర్ 45 days ఆ పర్సన్ మర్చిపోతాడు, ఏంటి నేను పెట్టించుకున్న టీత్ అని మర్చిపోతాడు. మర్చిపోయి ఇప్పుడు నేను అద్దాలు పెట్టుకున్నా, నేను అద్దాలు అప్పుడప్పుడు పెట్టుకుంది మర్చిపోతా, అలాగే ముఖం కడుక్కుంటా నేను. సో ఇన్ ద సేమ్ వే ఈ టీత్ కూడా పెట్టిన తర్వాత 45 days తర్వాత మర్చిపోతారు, ఇంప్లాంట్స్ వేసినారు, నాకు టీత్ పెట్టినారు అనేది మర్చిపోయి హ్యాపీగా వాళ్ళు హ్యాపీగా తింటారు. కాకపోతే మెయింటెనెన్స్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి, అందరితో పోలిస్తే ఎక్కువ మెయింటెనెన్స్ చేయించుకోవాలి అంతే.
అంటే వాళ్ళు తినే ఫుడ్ ఏదైనా సేమ్ టేస్ట్ మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి. స్లోగా నార్మల్గా అయిపోతుంది, అంత నార్మల్గానే మన నార్మల్ టీత్ ఉంటే ఏ విధంగా ఉంటుందో అదే ఫీల్ ఉంటుంది వాళ్ళకి. స్లోగా అదే వచ్చేస్తుంది. ఒక 2-3 monthsలో వాళ్ళు నార్మల్గా టేస్ట్ అనేది వచ్చేస్తుంది, మంచి గ్రైండింగ్ అనేది జరుగుతుంది. డాక్టర్ గారు, అంటే మనకి బోన్స్ సంబంధించి ఇందాక చెప్పినట్టుగానే యాక్సిడెంట్స్ కావచ్చు, ఏదో ఒక విధంగా చూసుకుంటే బోన్స్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత అట్లాంటి వాళ్ళకి అది ట్రీట్మెంట్ సాధ్యం కాదు అంటారు. మీరేమో అది సాధ్యం అవుతుంది అంటున్నారు. అసలు బోన్స్ లేకోకుండా మీరు టీత్ ఎలా సాధ్యం అంటున్నారు ట్రీట్మెంట్? ఇప్పుడు ఆ క్వశ్చన్ మనం ఏం చేద్దామంటే, ఎముక సామర్థ్యం అంటే కొన్ని రోజులైంది ఇంప్లాంట్స్ వేయాలి, మనం ఇంత ఖర్చు అవుతుంది అని అన్నాం. అయితే ఆర్థిక పరిస్థితి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, నేను అంత చేసుకోలేను, నేను తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకుంటా అని చెప్పేసి కొన్ని రోజులు తీసి పెట్టుకునే పళ్ళు పెట్టుకుంటారు. తర్వాత ఏమవుతుందంటే, కొన్నేళ్ల తర్వాత ఆ ఎముక అనేది మొత్తానికి అరిగిపోతుంది, ఎందుకంటే కంటిన్యూస్ ప్రెషర్ పడి తీసి పెట్టుకునే పళ్ళ వల్ల. అప్పుడు వాళ్ళ పిల్లలు మంచిగా సెటిల్ కావడము, లేకపోతే వాళ్ళు ఇక తట్టుకోలేక అరే నాకు తినరావడట్లేదు, చాలా కష్టమవుతుందని చెప్పేసి అప్పుడు డెంటల్ హాస్పిటల్కి వస్తారు. సార్ మీరు 4 years బ్యాక్ చెప్పినారు కానీ నేను పెట్టించుకోలేదు, ఇప్పుడు నేను ఇంప్లాంట్స్ పెట్టించుకోవడానికి రెడీగా ఉన్నా అంటారు. సరే అని చెప్పేసి మనం ఎక్స్రే తీస్తాం. తీసిన తర్వాత 4 years బ్యాక్ ఉన్న ఎముక ఇప్పుడు లేదు, దాని యొక్క సాంద్రత కానీ దాని యొక్క పరిమాణం కానీ మొత్తం తగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను ఇంప్లాంట్ వేయాలంటే నాకు చాలా కష్టమవుతుంది. అయితే ముఖ్యంగా ఎలాంటి సిచ్యువేషన్స్లో కష్టమవుతుందంటే, ఇక్కడ సైనస్ అనేది ఉంటుంది, ఇక్కడ సైనస్ ఉంటుంది, ఇక్కడ మ్యాండిబులర్ నర్వ్, ఇక్కడ మ్యాండిబులర్ నర్వ్ ఉంటుంది. ఈ ప్లేసెస్ అరిగిపోవడం వల్ల ఇంప్లాంట్స్ అనేటివి సాధ్యం కావు. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాము అనంటే, ఈ సైనస్ దగ్గర నుంచి జైగోమాటిక్ ఇంప్లాంట్స్, ఇది జైగోమా బోన్ అన్నట్టు, ఇక్కడ జైగోమా బోన్ ఉంటుంది. ఇప్పుడు మన యొక్క నోటి మ్యాక్సిల్లా బోన్ సపోర్ట్ కాకుండా ఈ జైగోమా బోన్ సపోర్ట్ తీసుకొని క్వాడ్ జైగోమా, తర్వాత నేసల్ కార్టెక్స్ సపోర్ట్ తీసుకొని నేసల్ కార్టికల్ ఇంప్లాంట్స్, ఆ తర్వాత మ్యాండిబులర్ నర్వ్ని బైపాస్ చేస్తూ ఇంప్లాంట్స్ చేయడం ఈ పద్ధతి ద్వారా చేయాల్సి వస్తుంది. అయితే ఫస్ట్ నెగ్లిజెన్స్ చేయడం వల్ల ఏమైంది, నార్మల్ ఇంప్లాంట్స్ చేసినాం. నార్మల్ ఇంప్లాంట్స్ చెప్పినా కూడా మళ్ళీ పేషెంట్ మళ్ళీ నెగ్లిజెన్స్ చేసిండు, డబ్బుల ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ ఇంకేదైనా ప్రత్యేక కారణాల వల్ల కానీ మళ్ళీ నిర్లక్ష్యం చేసిండు అనుకుందాం. అప్పుడు ఈ జైగోమాటిక్ ఇంప్లాంట్స్కి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే ఎప్పుడైతే స్టేజ్ దాటుతూ ఉంటుందో ప్రాబ్లమ్స్ అనేటివి పెరుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి జైగోమాటిక్ బోన్ తోటి ఇంప్లాంట్స్ చేయరాదు, నర్వ్ బైపాస్ చేసి ఇంప్లాంట్స్ చేయరాదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో వచ్చిందే పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్, వీటిని సబ్పెరియాస్టియల్ ఇంప్లాంట్స్ అంటారు అన్నట్టు. అయితే దీన్ని ఎలా చేస్తారు అనంటే, మనం ఒక ప్రత్యేకమైన ఫేషియల్ సిటీ చేయించుకొని, ఒక ఓపీజీ తీయించుకొని, ఆ తర్వాత కంప్లీట్ స్కానింగ్ చేయించుకొని, ఫస్ట్ ప్లాన్ తెప్పించుకొని, ఒక ఆర్చ్ లాగా ఉంటుంది, ఆ ఆర్చ్ని బోన్ మీద పెట్టి స్క్రూయింగ్ చేసి ఆ తర్వాత టీత్ పెడతారు అన్నట్టు. దీన్ని ఏమంటారు అనంటే పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ లేదా సబ్పెరియాస్టియల్ ఇంప్లాంట్స్ అంటారు. ఈ పద్ధతి ద్వారా ఎలాంటి ఎముక లేని వాళ్ళకైనా సరే మనం టీత్ అనేది, ఫిక్స్డ్ టీత్ అనేది చేయొచ్చు. కాకపోతే పరిస్థితి అంతవరకు ఎవరు కూడా తెచ్చుకోకుండా కొంచెం ముందుగానే గమనించినట్లయితే మనం ఈజీగా చేసుకోవచ్చు, రిపేరబుల్గా చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు, తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇది ఏజ్ లిమిట్ అని ఏమైనా ఉంటుందంటారా? అదేం లేదు, ఏజ్ లిమిట్ ఏముండదమ్మా. ఒకసారి పండ్లు పోయినాయంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇదివరకు 65 తర్వాత దంతాలు పోయినాయి అంటే చాలా న్యాచురల్ అనుకుంటున్నాం. ఇప్పుడున్న బ్యాడ్ పార్ట్ ఏంది అని అంటే, 30 years నుంచి చాలా మందికి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బికాస్ ఆఫ్ దేర్ వర్క్ స్ట్రెస్, ఆర్ బికాస్ ఆఫ్ దేర్ ఫుడ్ లైఫ్ స్టైల్, ఆర్ బికాస్ ఆఫ్ దేర్ హ్యాబిట్స్, ఆర్ బికాస్ ఆఫ్ దేర్ నెగ్లిజెన్స్. దీనివల్ల మాత్రం ఇప్పుడైతే నేను లాస్ట్ 3 years నుంచి చాలా వరకు చేసిన ట్రీట్మెంట్లు అయితే 60 ఏళ్ళ లోపు వాళ్ళకే, 60 ఏళ్ళ పై వాళ్ళకు చాలా తక్కువనే చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ తిన్న ఫుడ్ కానీ, వాళ్ళ ఎముక సామర్థ్యం కానీ, వాళ్ళ యొక్క శరీరం కానీ చాలా గట్టిగా ఉంది ఇప్పుడు వాళ్ళకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ అనేది వాళ్ళ యొక్క క్యాలెండర్లో, మన మీటింగ్స్ మనం క్యాలెండర్లో ఎలా ఫిక్స్ చేసుకుంటామో, డెంటల్ చెకప్ అండ్ రెగ్యులర్ హెల్త్ చెకప్ అనేది ఖచ్చితంగా కూడా వాళ్ళు క్యాలెండర్లో నోట్ చేసుకొని విజిట్ చేయాలి. అప్పుడు ఈజీగా కూడా ట్రీట్మెంట్ అయిపోతుంది. ప్రథమ దశలోనే మనం నివారించవచ్చు వీటిని. ఇప్పుడు ఎంతైనా మనం చూసుకుంటే ఒరిజినల్ టీతే, ఆర్టిఫిషియలే ఉంటుందండి. కానీ అలా లేకుండా 100% మన న్యాచురల్ టీత్ లాంటి ట్రీట్మెంట్ ఇది అంటున్నారు. అంటే ఈ స్క్రూ సిస్టమ్ ఉంటుంది కదా డాక్టర్ గారు, ఖచ్చితంగా ఇంప్లాంటేషన్ అంటే స్క్రూ సిస్టమే ఉంటుంది. అంటే దీనివల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదంటారా? ఉంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా సరే, మనం డెంటల్ ఇంప్లాంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టైటానియంతో చేసింది.
ప్యూరిటీ ఆఫ్ టైటానియం మీద ప్రతి డెంటల్ ఇంప్లాంట్ అనేది ఆధారపడి ఉంటుంది అన్నట్టు. ఓకే. తర్వాత ఈ డెంటల్ ఇంప్లాంట్ మనం పెట్టిన టూత్ స్క్రూ తోటి అటాచ్ అయ్యి ఉంటుంది. ఈ టైటానియం అనేది ప్రతి ఒక్క పర్సన్కి కూడా కంపేటబుల్ అన్నట్టు, ఎవరికి కూడా వాళ్ళ యొక్క శరీరం అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకొని టీత్ పెట్టించుకొని వెళ్ళిపోయినారు పేషెంట్, మళ్ళీ నెగ్లిజెన్స్లోకి వెళ్ళిపోయిండు, మళ్ళీ సరిగ్గా రాలేదు అని అనుకుందాం. అప్పుడు ధూమపానం కానీ, ఆల్కహాల్ కానీ, తినే ఆహార పదార్థాలు కానీ ఇష్టం వచ్చినట్టుగా మెయింటైన్ చేయడం, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కనుక మళ్ళీ చేసినట్లయితే వాళ్ళకి ఇంప్లాంట్స్ అండ్ టీత్ ఊడిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, నీ రీప్లేస్మెంట్ అనుకోండి, హార్ట్ సర్జరీ అనుకోండి, డెంటల్ ట్రీట్మెంట్ అనుకోండి, ఏదైనా సరే మనం ఎంత మంచిగా రిపేర్ చేస్తున్నాం అన్నది, సర్వీస్ సెంటర్కి వచ్చేసినాం మనం, ఎంత రిపేర్ మంచిగా చేస్తున్నాం అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. నేను మంచి రిపేర్ చేసిన తర్వాత చెప్పిన ఏ జాగ్రత్తలు కూడా ఫాలో కాకుండా ఆఫ్టర్ 3 months ఎవరి పని వాళ్ళు యాజ్ యూజువల్గా చేస్తే మాత్రం కుదరదు. ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఎక్కడ చేయించుకున్నామో అక్కడికే రావాలని కాకుండా పక్కనున్న డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి క్లీన్ చేయించుకోవడం, ఒకసారి ఎక్స్రే తీయించి మాకు పంపించి సార్ బాగానే ఉందా అని అడగడం, ఏదన్నా లూజ్ అయితే మళ్ళీ వచ్చి టైట్ చేయించుకోవడం, ఎక్కడన్నా ఇరికితే మళ్ళీ దాన్ని రిపేర్ చేయించుకోవడం, ఇలాంటివి చేసినట్లయితే మనకు లైఫ్ టైం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సేమ్ మన ఇల్లు మెయింటెనెన్స్, మన కార్ మెయింటెనెన్స్, మన బైక్ మెయింటెనెన్స్, మన శరీరం మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా అంతే. కాకపోతే అవతలి పర్సన్ ఎంతవరకు డిసిప్లైన్ ఉంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా మా రోల్ ఉంటుంది, మా రోల్ ఎంత మంచిగా చేసిస్తామో అనేది. ఆ తర్వాత మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే అది ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఖచ్చితంగా నిర్లక్ష్యం వల్ల పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితమైన మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ. అంటే మనం కంప్లీట్గా అన్ని టీత్ చేయించుకున్నప్పుడు కూడా వాళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తలు కంపల్సరీ సాధారణంగా 1 or 2కే మనం చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఓవరాల్ గా మొత్తం అదే టీత్ ఉంది అంటే మాత్రం ఇంకా చాలా కేర్ గా ఉండాలి. చాలా కేర్ అంటే సింపుల్ అండి, జస్ట్ డిసిప్లిన్. ఖచ్చితంగా 2-3 times బ్రష్ చేయడము, మంచి మౌత్ వాష్ వాడడం, తినే ఐటమ్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం. తినే ఐటమ్స్ ఓకే తినొచ్చు, బట్ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉందనుకోండి, అప్పుడు బోన్ సామర్థ్యం తగ్గిపోయి ఇంప్లాంట్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అన్కంట్రోల్డ్ అంటే చాలా మంది అంటారు అట్లని చెప్పేసి డయాబెటీస్ వాళ్ళు మరి ఇంప్లాంట్లు వేసుకోవద్దా. అన్కంట్రోల్డ్ అంటే చాలా పెద్ద మీనింగ్ ఉంటుంది. అన్కంట్రోల్డ్ అంటే శరీరం మొత్తం పాడవుతుంది, నాట్ ఓన్లీ ఇంప్లాంట్ కదా. సో కంట్రోల్డ్ డయాబెటీస్ ఇవాళ రేపు అందరికీ డయాబెటీస్ అనేది కామన్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వేయొద్దని కాదు, కానీ కంట్రోల్లో ఉంచుకుంటే అన్ని రకాలుగా బెటర్. అలాగే సాధారణంగా చిన్నపిల్లలను చూస్తుంటాం, వాళ్ళకి ఏదైనా జ్వరం వచ్చిందంటే ఒక ఇంజెక్షన్ చేయించాలి, హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది అన్నట్టు ఉంటుంది. అలాంటిది చిన్నపిల్లలకు ఒక ఇంజెక్షన్ చేయించాలంటేనే అంత భయంతో హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతాము. ఈ ట్రీట్మెంట్స్ చూస్తూ ఉంటే గనక పెద్దవాళ్ళకే భయం పుట్టేటట్టుగా అనిపిస్తాయి. తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉన్నా ఫస్ట్ అట్మాస్ఫియర్ అవన్నీ చూసేటప్పటికే మనకు భయం అనిపిస్తుంది. అలాంటిది చిన్నపిల్లలు ఎంత పెయిన్ వాళ్ళు భరించాల్సి ఉంటుంది, చిన్నపిల్లలకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారండి వాళ్ళకి భయం లేకుండా? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ డెంటల్ విజిట్ చిన్నపిల్లలకి 3 months నుంచే ఉండాలి. ఎందుకంటే కొంతమందికి పుట్టినప్పుడు కూడా టీత్ వస్తాయి, అప్పుడు పాలు తాగడం కష్టమవుతుంది పిల్లలకు. బై బర్త్ తోటి కూడా టీత్ వస్తాయి, వాటిని నేటల్ టీత్ అంటారు. 30 రోజులలో వస్తాయి నియోనేటల్ టీత్ అంటారు. సో అవి కూడా ఖచ్చితంగా తీయించేసుకోవాలి, ఎందుకంటే పాలు తాగడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి. తర్వాత 3 to 6 months నుంచే ఈ డెంటల్ విజిట్ అనేది కంపల్సరీ. ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డెంటిస్ట్ కూడా చెక్ చేస్తాడు, అంటే మళ్ళీ నెక్స్ట్ టీత్ వస్తాయా లేదా అనేది. అయితే ఇప్పుడున్న దాంట్లో ఈ పాస్ట్ 10 years నుంచి కూడా చాలా మందికి ర్యాంపెంట్ కేరీస్ అని, నర్సింగ్ బాటిల్ కేరీస్ అని, ఆ తర్వాత పళ్ళు పుచ్చిపోవడం అని, డబల్ పళ్ళు రావడం అని, ఎగుడు దిగుడు పళ్ళు రావడం అని, ఈ కంప్లైంట్స్ అనేటివి చాలా అంటే చాలా అధికమైనవి. అయితే పేరెంట్కి కూడా భయం అవుతుంది, ఇది కిడ్ని తీసుకురావాలంటే. ఇంట్లో తెలుస్తుంటుంది వీడితే సరిగ్గా తింటలేడు, కేవలం పన్ను పుచ్చిపోయిందని తెలుసు పేరెంట్కి, కానీ వీడు ఏం ట్రీట్మెంట్కి అస్సలు కోఆపరేట్ చేయడు ఎట్లా అని చెప్పేసి చాలా బాధపడుతుంటారు. అయితే వీళ్ళకి ఏంటి అని అంటే యాక్చువల్గా ఎప్పుడైనా సరే పన్ను పుచ్చిపోయినప్పుడు వాడు సరిగ్గా తింటలేడు అన్నప్పుడు ఖచ్చితంగా కూడా నోరు ఒకసారి చెక్ చేయాలి. ఎందుకంటే 95% పీపుల్కి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పుడైతే ఫుడ్ మీద సడన్గా ఇంట్రెస్ట్ పోయింది అని అంటే అర్థం నోట్లో ఏదో జరిగింది అని అర్థం. ఎందుకంటే పన్ను పుచ్చిపోతుంది, తింటున్నప్పుడు అలా వాడికి ఇరుకుతుంటుంది, నొప్పి వస్తుంటుంది, వాడు చెప్పలేడు, పేరెంట్కి అర్థం కాదు. వాళ్ళ బిజీ లైఫ్ స్టైల్లో ఆఫ్టర్ సమ్ డేస్కి వాళ్ళకి అర్థమవుతుంది సరే ఏదో జరిగింది అని చెప్పేసి. అప్పుడు
పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఉండి లేదు బ్రదర్ ఇట్లా పండ్లు పుచ్చిపోయినాయి సరిగ్గా తింటలేడు అందుకని అర్థం కావడం, లేదంటే రాత్రిపూట పెయిన్ వస్తుంది అని చెప్తే అప్పుడు పేరెంట్ అలర్ట్ అయ్యి అప్పుడు కిడ్ని తీసుకొస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 years కిడ్ ఉంది, 4 years కిడ్కి మనం బ్లడ్ కలెక్ట్ చేయడం చాలా కష్టం, బ్లడ్ ఇంజెక్షన్ ఇవ్వడం కష్టం. అలాంటిది డెంటల్ ట్రీట్మెంట్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ థింగ్. సో ఇన్ దట్ సిచ్యువేషన్ ఇక్కడ ఎప్పుడైనా సరే దంత వైద్య శాస్త్రం కానీ ఎలాంటి శాస్త్రమైనప్పటికీ కూడా ప్రతి దాంట్లో ఒక స్పెషలైజేషన్ అనేది ఉంటుంది. వాటిని చిన్నపిల్లల దంతాల సంరక్షణ కొరకు ఉండే డెంటిస్ట్లను ఏమంటారు అంటే పీడోడాంటిస్ట్ అంటారు. అయితే బీడిఎస్ తర్వాత పీడోడాంటిస్ట్ ఓన్లీ చిల్డ్రన్ డెంటిస్ట్రీలో వాళ్ళు స్పెషలైజ్డ్ పీపుల్ ఉంటారు అన్నట్టు. వాళ్ళకు డిఫరెంట్ టెక్నిక్స్ తెలుసు అన్నట్టు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది. సో అదొక పద్ధతి అయినప్పటికీ ఏ టెక్నిక్ కూడా వర్కౌట్ కాకపోయినప్పటికీ మన ఎలిడెంట్ హాస్పిటల్స్లో కొన్ని హాస్పిటల్స్లో కూడా కాన్షియస్ సెడేషన్ అంటే ఏంటి అని అంటే ఒక మిషన్ ఉంటుంది. కాన్షియస్ సెడేషన్ అంటే అనెస్థెటిక్ మిషన్ ఉంటుంది. ఆ దాంట్లో ఒక చిన్న మాస్క్ పెడతాం అన్నట్టు. ఆ మాస్క్ నుంచి నైట్రస్ ఆక్సైడ్ ఆక్సిజన్ అనేటివి ఉత్పత్తి అవుతాయి. ఈ నైట్రస్ ఆక్సైడ్ ఎప్పుడైతే చిన్నపిల్లవాడు పీలుస్తాడో అప్పుడు ఏమవుతుందంటే యూఫోరిక్ స్టేజ్లోకి వెళ్తాడు. అంటే కొంచెం లైట్ మత్తులోకి వెళ్ళిపోవడము, స్ట్రెస్ ఫ్రీ అయిపోతాడు, ఫైటింగ్ చేసే కేపబిలిటీ కోల్పోతాడు. కానీ మనం చెప్పేది అర్థమవుతుంటుంది, మన సైన్స్కి రిప్లై ఇస్తుంటాడు, కానీ ఆ ఫైటింగ్ ఎబిలిటీ పోయి రిలాక్స్ అయిపోతాడు. రిలాక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మన పీడోడాంటిస్ట్ ఆధ్వర్యంలో అప్పుడు లోకల్ ఎనస్థీషియా ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం కూడా 2 sittings-లోనే చిన్నపిల్లల ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది అన్నట్టు. సో ఈ కాన్షియస్ సెడేషన్ ఈ మధ్య కాలంలో చాలా మంది డెంటిస్టులు కూడా ఈ కాన్షియస్ సెడేషన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర షార్ట్ జిఏ ఉంది, కాన్షియస్ సెడేషన్ ఉంది, అండ్ పీడోడాంటిస్ట్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కానీ చిన్నపిల్లలకు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బంది, ఎందుకంటే చాలా మంది బక్కగా అయిపోతుంటారు సడన్గా ఈ సరిగ్గా తినకపోవడం వల్ల. ఈ ఎప్పుడైతే ఫస్ట్ కిడ్ ఏడుస్తాడు కదా, ఒక సైడ్ ట్రీట్మెంట్ అయిపోతుంది కదా, నెక్స్ట్ టైం వచ్చి వాడు సైలెంట్గా పడుకుంటాడు. ఏమైంది ఇప్పుడు, ఎందుకు ఏం ఏడుస్తలేవు అని అంటే, లేదు మీరు నిన్న ఇక్కడ చేసినప్పుడు నేను చపాతి మంచిగా తిన్నా, సో నాకు ఈ సైడ్ చేయండి నో ప్రాబ్లం అని చెప్పేసి వాడికి దాని వాల్యూ అర్థమవుతుంది. అర్థమై చేయించుకోవడం మొదలు పెడతారు అన్నట్టు. ఫస్ట్ అపాయింట్మెంట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ టఫ్, బట్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ పీడోడాంటిస్ట్, అండర్ ది హెల్ప్ ఆఫ్ కాన్షియస్ సెడేషన్, విత్ ద హెల్ప్ ఆఫ్ పేరెంట్స్, కొన్నిసార్లు భయపెడతాం, కొన్నిసార్లు బతిలాడతాం, కొన్నిసార్లు కాన్షియస్ సెడేషన్ యూస్ చేస్తాం, కానీ ఖచ్చితంగా కూడా ట్రీట్మెంట్ అయితే జరగాల్సిందే. కొన్ని సిచ్యువేషన్స్లో నోరు మొత్తం పాడైన వాళ్ళకి జనరల్ ఎనెస్థీషియా చేసి నార్మల్ ఆ పెద్ద ఆపరేషన్స్ ఎలా జరుగుతాయో అట్లా జనరల్ ఎనెస్థీషియా ఇచ్చి మొత్తం 20 teeth, చిన్నపిల్లలకి 20 పళ్ళే ఉంటాయి, సో అన్నిటికీ రూట్ కెనాల్స్ చేసి అన్నిటికీ కూడా టీత్ పెట్టడం జరుగుతుంది. సాధారణంగా చిన్నపిల్లలు అనగానే వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా చాలా హెల్దీగా ఉండాలి కదండి. అంటే వీళ్ళు తినే చాక్లెట్స్ వీటి వల్ల అలా డ్యామేజ్ అవుతాయి అంటారా? ఎస్, అయితే నేను ఇప్పుడు చాక్లెట్స్ స్వీట్స్ తినొద్దు అనడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకు, ఎవరైనా సరే ఈవెన్ పెద్దవాళ్ళైనా సరే చిన్నపిల్లలైనా సరే ఇట్స్ ఒక బేసిక్, ఒక మనిషికి ఒక సహజంగా తినాలనిపించే కోరిక ఇది. అలాంటిది చిన్నపిల్లల్ని కూడా తినొద్దు అని అనడం నేనేం అంటలేను. అయితే తినండి. అయితే ప్రతి ఒక్కరు ఏమంటారు అని అంటే స్వీట్లు తినొద్దు కాదు, స్వీట్ తినండి, తిన్న తర్వాత ప్రాపర్గా పుకిలించి ఉంచడం నేర్పండి. స్వీట్ తినడం అన్నది కాదు పాయింట్, ఎంతసేపు స్వీట్ నోట్లో ఉన్నది అనేది పాయింట్. మనం చిన్నపిల్లలు నైట్ పూట పాలు తాగి పడుకుంటారు, చాక్లెట్ స్వీట్ తిని పడుకుంటారు. మనం ఉండిపోతే అలాగే చాక్లెట్ మెంట్ గోళీలు అలాంటివి పెట్టుకొని అలాగే పడుకుంటారు. సో ఎంతసేపు నోట్లో షుగర్ సబ్స్టెన్స్ ఉంది అనేది పాయింట్, కానీ ఎంత స్వీట్ తిన్నాం అనేది పాయింట్ కాదు. కాబట్టి ఈ పుకిలించి ఉంచడం అనేది ఖచ్చితంగా కూడా పిల్లలకు నేర్పాలి. ఈ పుకిలించి ఉంచడం అంటే కనీసం 30 సెకండ్లన్నా పుకిలించాలి. తర్వాత పిల్లలకు కూడా ఉదయం రాత్రి బ్రష్ చేయించడం అనేది నేర్పాలి. ఓకే అండి, ఓకే. మనం చాలా కేర్ తీసుకోవాలి పిల్లల విషయంలో అయితే, ఎందుకంటే అప్పుడు వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఫస్ట్ నేర్పియాలి. మనమే చెయ్యి పట్టుకొని ఇలా కాదు ఇలా చేయాలి అని నేర్పియాలి. అందరూ ఏముందిలే అనుకుంటారు, కానీ ఆ ఏముందిలే అనేది చాలా ఉంది అనే కాడికి వచ్చేస్తుంది లాస్ట్కి. అలాగే ఈ ఎత్తుపళ్ళు విషయానికి వస్తే కనుక మనం అంటే గతంలో నుంచి చూస్తూనే ఉన్నాం, చాలా వరకు ఎత్తుపళ్ళు ఉన్నాయంటే ఆటోమేటిక్గా వాళ్ళు స్మైల్ చేయాలన్నా ఇబ్బంది పడతారు, వాళ్ళ లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంటుంది. ఇట్లాంటి వాళ్ళు క్లిప్స్ వేస్తుండేవారు డాక్టర్ గారు. అది ఒక 1 year 8 months అలా కొంత టైం వరకు దాన్ని ఉంచుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లా ఆ క్లిప్స్ అవసరం లేకోకుండానే ట్రీట్మెంట్ వచ్చిందని వింటున్నాం. ఇది అంటే దాంతో పోలిస్తే ఇది బెటర్ అంటారా? ఇప్పుడు
పాత పద్ధతిలో మెటల్ బ్రేసెస్ అని, సిరామిక్ బ్రేసెస్ అని, క్లియర్ బ్రేసెస్ అని చాలా రకాల బ్రేసెస్ వాడి ఎవ్రీ మంత్ డెంటల్ డాక్టర్ దగ్గరికి వచ్చి ఎవ్రీ మంత్ ప్రెషర్ యూజ్ చేస్తూ మనం ఎత్తు మరియు వంకర పళ్ళని సరి చేసుకుంటూ ఉంటాం. అయితే లాస్ట్ 6 years నుంచి ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే క్లియర్ అలైనర్స్ అంటే ఒక ప్లాస్టిక్ ట్రేస్ లాంటివి ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ ట్రేస్ని వాడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ యొక్క పళ్ళు అనేటివి దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే క్లిప్స్ లేకుండా సాధ్యమేనంటారా? అయితే ఈ లాస్ట్ 6 yearsలో మేము హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ చేసినాం. అయితే లాస్ట్ 6 yearsలో హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ చేసినప్పటికీ ఇప్పటికీ నన్ను పేషెంట్స్ అడుగుతారు, అలా ఇలా జరుగుతుంది సార్, బ్రాకెట్ పెట్టేసి వైర్ పెట్టి టైట్ చేస్తేనే అయితలేదు, అలాంటిది ఊరికనే అలైనర్స్ వాడితే ఎలా అవుతుంది అని అంటే, ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ ఆ ట్రేస్ వాడతాం కదా, ఈ ట్రేస్ లోపల చిన్న స్లాట్స్ ఉంటాయి అన్నట్టు. ఆ స్లాట్స్ లోపల కాంపోజిట్ పెడతాము. ఆ కాంపోజిట్ అనేది టూత్ మీద బ్రాకెట్ లాగా యాక్ట్ చేస్తుంది అన్నట్టు. ఈ స్లాట్స్ అనేవి రెక్టాంగులర్గా, సర్క్యులర్గా, వెర్టికల్గా ఇలా చాలా రకాల పద్ధతిలో స్లాట్స్ అనేటివి టూత్ మీద పెట్టాల్సి వస్తుంది. అవి ఈ అలైనర్ని ఆ స్లాట్స్కి కరెక్ట్గా ఫిట్ చేస్తాం అన్నట్టు. ఫిట్ చేయడం వల్ల కంటిన్యూస్ ప్రెషర్ తోటి ఈ యొక్క అలైన్మెంట్ అనేది జరుగుతుంది. ఈ అలైనర్స్ మన యొక్క బ్రేసెస్ ఏ రకమైన రిజల్ట్ ఇస్తుందో, ఈ ఇన్విజిబుల్ అలైనర్స్, ఇన్విజిబుల్ బ్రేసెస్ కూడా సేమ్ రిజల్ట్ ఇస్తుంది. సో ఎట్ ఎనీ కాస్ట్, వితౌట్ ఎనీ డౌట్ మీరు ఇన్విజిబుల్ బ్రేసెస్ ద్వారా, క్లియర్ అలైనర్స్ ద్వారా ట్రీట్మెంట్ అనేది హ్యాపీగా చేయించుకోవచ్చు. అంటే ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే కనుక ప్రైవేట్ హాస్పిటల్స్లో 4 ఇంతలు ఎక్కువగా ఉంది. మరి అవును, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, ఇంటికి వచ్చేసి మేము స్కాన్ చేసేసుకుంటాం, అలైనర్స్ ఇచ్చేస్తాం, మీ ట్రీట్మెంట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ రేటుగా ఇచ్చేస్తారు. మరి హాస్పిటల్స్కి వచ్చే వరకల్లా ఒకేసారి 4 ఇంతలు ఎక్కువైంది సార్, వాళ్ళు ఏంటి సార్ అంత తక్కువ రేటు చెప్తున్నారు, మీరేంటి సార్ ఇంత ఎక్కువ రేటు చెప్తున్నారని. సర్వీస్ ఎప్పుడైనా సరే ప్రొడక్ట్తో డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫోన్ అమ్మినాం, ఒక మిషన్ అమ్మినాం అంటే అది ప్రొడక్ట్. ఈ డెంటల్ ట్రీట్మెంట్కి వచ్చే వరకు, ఎనీ ట్రీట్మెంట్కి వచ్చే వరకు అది సర్వీస్ ఓరియంటెడ్ అవుతుంది. చాలామంది డబ్బులకు ఆలోచించి తక్కువ రేటుకి అయిపోతుంది అని చెప్పేసి చాలా అంటే చాలామంది కూడా ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు నా స్నేహితులే కూడా చాలామంది ఉన్నారు. కానీ అందరూ కూడా రిటర్న్ రావడం అనేది జరుగుతూనే ఉంది స్లోగా. ఇక్కడ మాకు డెంటిస్టులందరికీ కూడా బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, ఒక పర్సన్ డెంటల్ ట్రీట్మెంట్ కార్పొరేట్ కంపెనీ ద్వారా ఇంటి దగ్గర తీసుకున్నాడు, బాగుంది, రిజల్ట్ రాలేదు. ఓకే, రిజల్ట్ రాలేదు, అట్లా చాలామంది తీసుకున్నారు, రిజల్ట్ రాలేదు అనుకుందాం. అయితే అప్పుడు కార్పొరేట్ కంపెనీని అంటారా? అనరు. అనకుండా కంప్లీట్ డెంటిస్ట్రీని అంటారు. కంప్లీట్ డెంటిస్ట్రీని అన్నప్పుడు ఏమవుతుంది అంటే, డెంటిస్ట్రీ మీద నమ్మకం పోతుంది. లాస్ట్కి అక్కడ మేము చేసింది ఏం లేదు, ఒక కంపెనీ వచ్చి ఒక కంపెనీ సర్వీస్ తీసుకొని వాడు వెళ్ళిపోయి వాడు సరిగ్గా చేయకపోతే లాస్ట్కు డెంటిస్ట్లను అనే కాడికి వస్తుంది. నా యొక్క ముఖ్యమైన భయం ఏంటి అని అంటే, డెంటిస్ట్రీని తప్పుపడతారు లాస్ట్కి, ఎట్ ది ఎండ్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే బిఫోర్ గోయింగ్ ఫర్ ట్రీట్మెంట్ ఎక్స్రే ఎక్కడ తీస్తారు, క్లీనింగ్ ఎక్కడ చేస్తారు, పుచ్చిపోయిన పండ్లకు ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తారు, విజ్డమ్ టీత్ ఎప్పుడు తీసేస్తారు, బిఫోర్ గోయింగ్ టు ట్రీట్మెంట్ చాలా అంటే చాలా ఉంటాయి. ఫస్ట్ క్లీనింగ్ చేయాలి టీత్ని, ఆ తర్వాత విజ్డమ్ టూత్ ఏమైనా ఉంటే వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, లేదు కొన్ని సందర్భాలల్లో మరీ ఎత్తుకున్నప్పుడు అయితే ప్రీమోలార్స్ ఎక్స్ట్రాక్షన్ చేయాలి, మళ్ళీ కొన్ని సందర్భాలల్లో పుచ్చిపోయిన పళ్ళకు సిమెంట్ వేయాలి, మరీ కొన్ని సందర్భాలల్లో ఎముక సామర్థ్యం లేకపోతే ఫ్లాప్ సర్జరీ చేయాలి. ఇవన్నీ ఎవరు ఎవాల్యుయేట్ చేస్తున్నారు? ఇవన్నీ ఎవాల్యుయేట్ చేయకుండా డైరెక్ట్ మనం ఆ కంపెనీ వాడు ఇచ్చిండు అలైనర్ 30,000 అని చెప్పేసి ట్రీట్మెంట్ వాడితే ఉన్న టీత్ కూడా పోతాయి. సో ఇప్పుడు మనం ఏదైనా సరే ల్యాండ్ చెక్ చేయాలి కదా, ఇల్లు కట్టాలంటే. ఇదే విధంగా ఎత్తు అండ్ వంకర పళ్ళు ఉన్నప్పుడు నీ యొక్క బోన్ సామర్థ్యం కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేయాలి కదా. సో ఇది చేయకుండా డైరెక్ట్ అలైనర్ తర్వాత సరే అది కూడా ఓకే, అన్ని బాగానే ఉన్నాయి, అన్నీ చేసుకుందాం అనుకుందాం. సరే మధ్యలో 2వ ట్రైనో 3వ ట్రైనో ఇరిగిపోయింది, అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీస్? సరే అది కూడా జరిగింది. పెట్టిన అటాచ్మెంట్స్ ఓడిపోయినాయి, మరి అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? సరే ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, మళ్ళీ రిలాప్స్ అయినాయి, అంటే టీత్ మళ్ళీ ఎలా ఉన్నాయి యథాస్థానానికి అలాగే వచ్చినాయి, మరి అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? సో ఒక పర్సన్ ఒక సర్వీస్ ఎప్పుడైనా సరే సర్వీస్ ఓరియంటెడ్ అనేది ఇంటి దగ్గర ఎప్పుడు జరగద్దు. సర్వీస్ ఓరియంటెడ్ అనేది ఎప్పుడు కూడా స్పెషలిస్ట్ ఆధ్వర్యంలోనే జరగాలి, లేదంటే హాస్పిటల్ ఆధ్వర్యంలోనే జరగాలి. అలా జరగకుండా ఎప్పుడైతే మనం డబ్బుకు ఇబ్బంది పడతామో అప్పుడు ఖచ్చితంగా కూడా కాన్సిక్వెన్సెస్ అనుభవించాల్సి వస్తుంది. అయితే కాన్సిక్వెన్సెస్ అనుభవించరు, దట్ ఈస్ నాట్ ఏ ప్రాబ్లం.
కంప్లీట్ డెంటిస్ట్రీని అంటారు. దట్ ఈస్ ఏ ప్రాబ్లం. అంటే నమ్మకం పోతుంది. అక్కడ చేసింది మనం కాదు, డెంటిస్ట్రీ కాదు, కార్పొరేట్ వాళ్ళు. సో ఈ డెంటిస్ట్రీ మీద నమ్మకం పోతుంది. సో నాకు అది నచ్చలేదు అన్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైనా సరే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు సర్వీస్కి సంబంధించింది ఆన్లైన్లో తీసుకోవద్దు. ఎప్పుడైనా సరే సర్వీస్కి సంబంధించింది ప్రాపర్ ప్లేస్లో ఎవరు ఇస్తున్నారు ఆ సర్వీస్ అనే ప్లేస్లోనే తీసుకోవాలి. ప్రోడక్ట్ అనుకోండి, యూ కెన్ బై ఇన్ ఆన్లైన్. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సర్వీస్ అండ్ ప్రోడక్ట్. సో కైండ్లీ మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు సర్వీస్ తీసుకోండి. సరే, కంపెనీస్ చాలా ఉంటాయి, చాలా ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి, కొరియన్ కంపెనీస్ ఉన్నాయి, జపాన్ కంపెనీస్ ఉన్నాయి, అమెరికన్ కంపెనీస్ ఉన్నాయి. అది ఓకే, దట్ కెన్ బి డిపెండ్స్ ఆన్ ది పేషెంట్ ఎకనామికల్ స్టేటస్ అండ్ డిపెండ్స్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అండ్ డిపెండ్స్ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్పెషలైజేషన్ ఆఫ్ ది హాస్పిటల్. సో అలా మీరు కంపేర్ చేసుకోండి. కానీ ఇలా ఇంటి దగ్గర చేయించుకోవడం అయితే కరెక్ట్ కాదు. స్పెషలిస్ట్ ఆధ్వర్యం లేకుండా జస్ట్ ఒక టెక్నీషియన్కి ట్రైనింగ్ ఇచ్చేసి పంపించేసి చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. దానివల్ల ఇంత డిఫరెన్స్ చాలా అంటే చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. ఎంతో మంది ఇన్వాల్వ్ అవుతారు. అంత ఈజీగా ఆరోగ్యాన్ని మనం ఒకరి చేతిలో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అవునండి. డాక్టర్ గారు, చిన్న పెద్ద తేడా లేకుండా పంటి సమస్యలు అన్నాయి. ఇప్పుడు మనం ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరిలో కూడా చూస్తూనే ఉన్నాం. అసలు పంటికి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే అసలు ఎలాంటి జాగ్రత్తలు మనం ముందుగా తీసుకోవాలంటారు? నెంబర్ 1 ఏంటి అని అంటే సెలెక్షన్ ఆఫ్ బ్రష్. చాలా మంది నెంబర్ 1 ఏంటంటే రోజుకి 3 పూటల బ్రష్ చేయాలి. ఇదివరకు 2 పూటలు కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, రీసెంట్ స్టడీస్ చెప్తున్నా ఏంటంటే రోజుకు 3 పూటల బ్రష్ చేయాలి అంటారు. చాలామంది 3 పూటలు ఎక్కడ చేస్తాము, ఒక పూటనే కుదరతలేదు కదా అని. సరే, ఎవరికైతే 2 పూటలు అలవాటు ఉన్నదో వాళ్ళు 3 పూటలు చేయండి. ఎవరికైతే ఒక్క పూటనే అలవాటు ఉందో వాళ్ళు 2 పూటల అలవాటు చేసుకోవడం మొదలు. ఇలాగా సో మెనీ టైమ్స్ మనం టీత్ని బ్రష్ చేసుకోవడం వల్ల పంటి మీద ఎనామిల్ పోదంటారా? యాక్చువల్గా చాలామంది ఏమంటారంటే, సార్ నేను చాలా మంచిగా బ్రష్ చేస్తా, నా టీత్ ఎల్లో అవుతున్నాయి సార్ అని. నువ్వు చాలా మంచిగా చాలా ఎక్కువసేపు బ్రష్ చేసినావు కాబట్టి టీత్ ఎల్లో అవుతున్నాయి. ఎందుకు అని అంటే బ్రషింగ్ 2 నిమిషాల కంటే ఎక్కువసేపు 5 నిమిషాలు కానీ 7 నిమిషాలు కానీ చేయడం. కొంతమంది ఉదయం మధ్యాహ్నం రాత్రి తెల్లగా కావాలని చాలాసేపు బ్రష్ చేయడం చేస్తే ఎనామిల్ అనేది తెల్లగా ఉంటుంది, లోపల ఉన్న డెంటిన్ అనేది ఎల్లోగా ఉంటుంది. ఎప్పుడైతే బ్రష్ ఎక్కువసేపు చేస్తామో అప్పుడు ఎనామిల్ పోయి డెంటిన్ ఎక్స్పోజ్ అవుతుంది, పళ్ళన్నీ చాలా పచ్చగా అయిపోతాయి. అప్పుడు స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువసేపు బ్రష్ చేయొద్దు. డాక్టర్ గారు, అలాగని అది టీత్ మనం చేసే విధానం ఏ విధంగా ఉండాలంటారు? బ్రష్ చేసే విధానం ఏ విధంగా ఉండాలి? మనం ఒక సర్వే నిర్వహిస్తే 90% మందికి కాదు, 95% మందికి కూడా బ్రష్ ఎట్లా చేయాలో తెలియదు. అందరూ కూడా బ్రషింగ్ టెక్నిక్ అనేది ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు యూట్యూబ్ ఆ తర్వాత సోషల్ మీడియా కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నాం కదా. ఒక్కసారి బ్రషింగ్ టెక్నిక్ చూడండి అందరూ ఎలా చేస్తారు అనేది. ఆ తర్వాత సర్క్యులర్ మోషన్లో చేయాలి, పైకి కిందికి చేయాలి. చాలామంది ఇలా పెట్టేసి బాగా రుద్దేస్తూ ఉంటారు. సో అలా రుద్దడం వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పన్ను లేయర్ అంతా పోతుంది, సెన్సిటివిటీ వస్తుంది, ఎల్లోగా అయిపోతాయి. సో డైలీ బ్రష్ 2 టైమ్సే చేయాలి, 3 టైమ్స్ చేయాలి. బట్ మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ అందరూ వర్క్కి వెళ్తారు కాబట్టి కొంచెం ఇబ్బంది. బట్ దట్స్ ఓకే. ఉదయం అండ్ రాత్రి అయితే కంపల్సరీ బిఫోర్ మీల్ అండ్ ఆఫ్టర్ మీల్ నైట్ చేయాలి. ఓన్లీ 2 to 3 మినిట్సే చేయాలి. తర్వాత బ్రష్ చేసిన తర్వాత ఖచ్చితంగా కూడా లెక్క పెడుతూ 30 సెకండ్లు లెక్క పెట్టండి. 1 2 3 అని 30 సెకండ్స్ లెక్క పెడుతూ పుకిలించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మౌత్ వాష్ అలవాటు ఉందనుకోండి, చాలామందికి వెస్ట్రన్ కంట్రీస్లో మౌత్ వాష్ లీటర్లు ఉంటుంది. అదే మన దగ్గర మాత్రం ఇంత చిన్నది కొన్నా కూడా అది ఇట్లే ఉంటుంది. వచ్చే సంవత్సరం వరకు 6 నెలలైనా కూడా అట్లే ఉంటుంది. ఒకవేళ అలవాటు చేసుకోలేకపోతే సాల్ట్ వాటర్ తోటి 30 సెకండ్లు పుకిలించండి. లేదంటే నార్మల్ వాటర్ తోటైనా సరే 1 2 3 లెక్క పెడుతూ 30 సెకండ్లు పుకిలించండి. మౌత్ వాష్ వాడిన తర్వాత బ్రష్ చేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ ఏం తీసుకోకండి. బికాస్ దాని ఎఫెక్ట్ ఉంటుంది, ఆ యొక్క మౌత్ వాష్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ని పోగొట్టకుండా ఒక 10 మినిట్స్ దాకా ఏం తీసుకోకుండా 10 మినిట్స్ తర్వాత టీ కానీ తర్వాత వాట్ ఎవర్ మీ డైలీ రొటీన్వి చేసుకోండి. ఆ తర్వాత మధ్యన ఫ్రూట్స్ తినడం, అంటే ఆ ఫ్రూట్ అంటే కట్ చేసి ఒక ముక్కలాగా తినకుండా డైరెక్ట్ యాపిల్ ఆ తర్వాత జామకాయ ఇట్లా డైరెక్ట్ తినండి. దానికి సెల్ఫ్ క్లెన్సింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. సో తినగానే మొత్తం ఒక్కసారిగా టీత్ క్లీన్ అయిపోతాయి అన్నట్టు. ఆ తర్వాత ఉమ్ము తక్కువ వచ్చిన వాళ్ళు, సెలైవా తక్కువ, లాలాజలం తక్కువ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈఎన్టీని కానీ తర్వాత డెంటిస్ట్ని కూడా కలవాలి. ఎందుకంటే సెలైవాలో చాలా ఎంజైమ్స్ ఉంటాయి, అవి మన యొక్క టీత్ని కూడా నాలుకను కూడా ప్రొటెక్ట్ చేస్తుంటాయి, మన సాఫ్ట్ టిష్యూస్ని కూడా.
సో చాలామందికి లాలాజలం ప్రాబ్లం ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళు కూడా ఖచ్చితంగా కూడా అటెండ్ కావాల్సి వస్తుంది అన్నట్టు. ఆ తర్వాత స్వీట్స్ చాక్లెట్స్ తినండి, కాకపోతే తిన్న తర్వాత ఎమ్మటే బ్రష్ చేసుకోవడము లేదా పుకిలించడము ఖచ్చితంగా నేర్చుకోండి. ఎంతసేపు షుగర్ నోట్లో ఉంటుంది అనే దాని మీద ఆధారపడుతుంది, ఎంత షుగర్ తిన్నాము అనే దాని మీద దంతాల ఆరోగ్యం ఆధారపడి ఉండదు. ఆ తర్వాత డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటిక్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకనంటే డయాబెటిక్ కంట్రోల్లో లేకపోతే ఏమవుతుందంటే గ్లూకోజ్ స్థాయి అనేది నోట్లో పెరిగి ఈ బ్యాక్టీరియా అనేది బాగా అట్రాక్ట్ అయిపోయి టీత్ అనేది ఊడిపోవడం, చిగుళ్ళ వ్యాధులు రావడం, పళ్ళు పుచ్చిపోవడం అనేది జరుగుతుంది. సో డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడం, షుగర్ ఎప్పుడైనా తీసుకున్నట్లయితే వాటిని వెంటనే పుకిలించి ఉంచడం, మధ్యన ఫ్రూట్స్ తీసుకోవడం, తర్వాత మధ్యన వాటర్ తాగడం, ఆ తర్వాత రోజుకు 2 నుంచి 3 సార్లు బ్రష్ చేయడం, ఆ తర్వాత 2 నిమిషాల కంటే ఎక్కువ కూడా బ్రష్ చేయొద్దు. 2 నిమిషాలు 3 నిమిషాలు మ్యాక్సిమం, అంతేగాని ఎక్కువ బ్రష్ చేయొద్దు. ఇప్పుడు 2-3 టైమ్స్ అంటే ఓకే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగానే మనం బ్రష్ చేసుకుంటాం ఓకే. ఇంకా సో మెనీ టైమ్స్ ఏదైనా అది ఇది తింటున్నప్పుడల్లా అంటే పుక్లించాలి. ఇది మౌత్ వాష్ మనం అది యూజ్ చేయడం కరెక్టేనా అంటున్నారు? వాళ్ళు ఏం ప్రాబ్లం ఏముంది? కొన్నేమో కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి, కొన్నేమో అన్కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి. సో కొంచెం డైల్యూట్ చేసి మౌత్ వాష్ని ఒక 30 సెకండ్స్ పుక్లించండి. ఒకవేళ అందుబాటులో లేకుంటే 30 సెకండ్స్ నార్మల్ వాటర్ తోటి లేదంటే సాల్ట్ వాటర్ తోటి గార్గ్లింగ్ చేయండి, సరిపోతుంది. దానితో సరిపోతుంది. అలాగే చిన్నపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చిన్నపిల్లలు యాక్చువల్గా బాగా చిన్న పిల్లలకి ఏంటంటే బ్రష్ చేయడం కుదరదు కదా. సో వాళ్ళకి ఏం చేస్తారు అంటే గాజ్ పీస్ ఉంటుంది, అంటే మనకు దెబ్బ తగిలినప్పుడు కట్టు కడతారు కదా. సో ఆ గాజ్ పీస్ని వేలికి చుట్టి ఒకసారి టీత్ మీద ఇలా అనాలి. అంటే ఏమవుతుందో ఆ థ్రెడ్స్కి ఏమైనా ప్లాక్ కానీ ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ తర్వాత నీళ్లు దాపాలి. నీళ్లు దాపినట్లయితే వాళ్ళకు కొంచెం కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత రాత్రిపూట పడుకునేటప్పుడు పాలు తాగుతారు కరెక్టే, కానీ ఆ బాటిల్ని అట్లే పెట్టుకొని పడుకుంటారు కదా. సో అది అస్సలు మంచిది కాదు, మొత్తం టీత్ అన్ని కూడా పాడవుతుంది. దానికి అందుకే నర్సింగ్ బాటిల్ కేరీస్ అని పేరు వచ్చింది కూడా, పేరే నర్సింగ్ బాటిల్ కేరీస్ అన్నట్టు. ఆ తర్వాత పిల్లలు నోట్లో వేలు పెట్టుకుంటారు, వేలు ఎంతసేపు తీసేసినా కూడా వాళ్ళు పెట్టుకుంటూనే ఉంటారు. దానివల్ల ఎత్తుపళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వేలు మొత్తం కాయలు కాస్తాయి. ఆ తర్వాత ఈ బోన్ అంతా షేప్ అవుట్ అవుతుంది, బ్యూటీ పోతుంది. చాలామంది కూడా పేరెంట్స్కి అది తెలుస్తుంటుంది, బట్ డెంటిస్ట్ దగ్గరికి తీసుకురావడానికి నెగ్లిజెన్స్, టైం సరిపోలేదనేది అండ్ అదే పెద్ద డిసీజ్ లాగా కన్సిడర్ చేయదు. బ్యూటీ అనేది కంప్లీట్గా లాస్ట్ అవుతుంది. ఒక అందమైన అమ్మాయి యొక్క బ్యూటీ అనేది కంప్లీట్గా పోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం డెంటిస్ట్లని కానీ మనం కలిసినట్టయితే ఏమంటారంటే హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ ఇస్తారన్నట్టు. అది ఎట్లుంటుంది, క్రిబ్ అప్లయన్స్ ఏముంటుందనంటే ఒక చిన్న లోపల నుంచి ఒక షార్ప్ అంటే లైక్ ఒక చిన్న క్రిబ్ అప్లయన్స్ అంటారు. దాన్ని ఎలా చెప్పాలి మీకు అంటే స్టెయిన్లెస్ స్టీల్ వైర్ తోటి కొంచెం ఎత్తుగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా నోట్లో పెట్టగానే వాళ్ళు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యి అది పెట్టరు. జస్ట్ 3 to 5 డేస్లో హ్యాబిట్ మానేస్తారు. దానివల్ల ఏమవుతుంది, స్లోగా మళ్ళీ టీత్ సెట్ అయిపోతాయి, మళ్ళీ బోన్ సెట్ అయిపోతుంది, చాలా మంచిగా అయిపోతాయి అన్నట్టు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ కూడా చేస్తారు. అంటే పెద్దవాళ్ళకి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ కాకుండా చిన్నపిల్లలకే ఈ మొట్టమొదట్లోనే బాగా ఎత్తు వంకర ఉండి బోన్ అట్లా ఉంటే ఇంటర్సెప్టివ్ ఆర్థోడాంటిక్స్ అనే ట్రీట్మెంట్ ద్వారా కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లల్లో అంటే ఫస్ట్ టైం బాల్యంలో వచ్చినటువంటి పళ్ళు ఊడిపోతాయి కదా డాక్టర్ గారు, ఆ తర్వాత నెక్స్ట్ టైం వచ్చిన పళ్ళు చాలా స్ట్రాంగ్గా అవి ఎప్పటికీ మనకు ఉంటాయి. అప్పుడు ఆ పళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి మనకు పెద్దవాళ్ళకి 6 to 12 years మిక్స్డ్ డెంటిషన్, అంటే చిన్న పాల దంతాలు పోతుంటాయి, పర్మనెంట్ దంతాలు వస్తుంటాయి. ఆఫ్టర్ 13 years కంప్లీట్ ఒరిజినల్ టీత్ అనేటివి ఉంటాయి. ఈ డబల్ పళ్ళు వచ్చినాయి అని అంటారు చూడండి కొంతమంది. ఇప్పుడు ఈ డబల్ పళ్ళు ఉండడం వల్ల ఏమవుతుంది, సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల గార అనేది అక్కడే నిలబడిపోతుంది. సో మనం ఏం చేయాలి, ఎప్పుడైనా సరే పళ్ళు డబల్ వచ్చినాయి అంటే అర్థం ఏంటి అంటే మిల్క్ టీత్ పోలేదని అర్థం, అంతేగాని 2 సార్లు పళ్ళు వచ్చినాయని కాదు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి, మిల్క్ టీత్ అనేది తీయించేసుకోవాలి. తర్వాత ఊగుతున్న పన్నుని అలాగే ఉంచకండి, ఎందుకంటే స్లోగా గమ్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోయి మళ్ళీ చెడు వాసన రావడం, నొప్పి రావడం అలాంటిది జరుగుతుంది. ఎప్పుడైనా తర్వాత ముందే పళ్ళు ఊడిపోయినాయి అనుకుందాం, ముందే పళ్ళు ఊడిపోతే చిన్న కింద పడడం వలనో లేకపోతే పళ్ళు పుచ్చిపోవడం వలనో మేము కాపాడలేకపోయినాం, ఖచ్చితంగా తీసేయాలనడం వలనో ఒకవేళ తొందరగా పళ్ళు తీసేయాల్సి వచ్చింది మిల్క్ టీత్. ఇలాంటి సిచ్యువేషన్స్లో అప్లయన్సెస్ స్పేస్ మెయింటైనర్స్ అని ఉంటాయి. స్పేస్ మెయింటైనర్స్ అంటే
ఈ పన్ను ఆ పన్ను ప్లేస్లోనే రావాలి అని అంటే వేరే పన్ను దీన్ని పుష్ చేయకుండా ఉండడానికి స్పేస్ మెయింటైనర్స్ అని ఉంటాయి. ఆ స్పేస్ మెయింటైనర్ పీడోడాంటిస్ట్ ఆధ్వర్యంలో పెడతారు. పెట్టినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఎత్తు పళ్ళు వంకర పళ్ళు రాకుండా కరెక్ట్గా అదే స్పేస్లో ఒరిజినల్ టీత్ వస్తాయి. అప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. సో ఈ కాలం లాస్ట్ 5 years నుంచి మాత్రం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయ్యారు బికాస్ ఆఫ్ ది నెగ్లిజెన్స్ ఆఫ్ పేరెంట్స్, నెగ్లిజెన్స్ ఆఫ్ కిడ్స్. వీళ్ళు తినే ఆహార పదార్థాలు కావచ్చు, చేసే పద్ధతి కావచ్చు. కాబట్టి డెంటిస్ట్ విజిట్ వన్స్ ఇన్ ఎవ్రీ 6 months ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ నోటి దుర్వాసన అనేది అంటే ఇప్పుడు చాలా మందిలో చూస్తూ ఉంటాం. వాళ్ళకేమో కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడాలన్నా ఏదైనా అన్కంఫర్టబుల్గా వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. అసలు ఎందువల్ల ఈ కారణం అంటారు? ఈ యాక్చువల్గా మేము ఒక నోటి దుర్వాసన మీద నేను ఒక వీడియో చేసిన యూట్యూబ్లో. నాకు తెలిసి అది 2 million పైన చూసినారు ఆ వీడియోని. ఓకే ఓకే. నాకు అప్పుడు అర్థమైంది, ఇంతమందికి మంది సమస్యతో బాధపడుతున్నారా అని. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఒక డొమైన్లో అంటే ఒకరు చాలా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, ఒక చాలా మంచి ఆర్కిటెక్ట్ ఉండనివ్వండి, ఒక మంచి యాంకర్ ఉండనివ్వండి, ఎవరి డొమైన్లో వాళ్ళు సూపర్ అనుకుందాం. కానీ చిన్న చిన్న లాజికల్ మర్చిపోతారు చాలా వరకు. ఈ నోటి దుర్వాసన వస్తుంది అని చెప్పగానే కథం వెంటనే పోయి వాడు బ్రష్ చేసుకుంటాడు, లేదంటే ఎమ్మటే మౌత్ వాష్ చేస్తాడు, వచ్చేస్తాడు. అది దట్ ఈస్ నాట్ ద వే. యాక్చువల్లీ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటోది ఏంటి అని అంటే నోరు సరిగ్గా లేకపోవడం. అంటే పుచ్చిపోయిన పండ్లు ఉంటే నోరు దుర్వాసన వస్తుంది. తక్కువగా మాట్లాడే వాళ్ళ దగ్గర కూడా వస్తుంది. తక్కువగా మాట్లాడే వాళ్ళ దగ్గర నోటి దుర్వాసన వస్తుంది. కంటిన్యూస్గా ఫేస్ మాస్క్ పెట్టుకున్నా నోటి దుర్వాసన వస్తుంది. ఆ తర్వాత ఎత్తు మరియు వంకర పళ్ళు ఉండినప్పుడు దాన్ని క్లీన్ చేయనప్పుడు గారం మొత్తం పంటి మధ్యన ఉండడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. నాలుక సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. ఆ తర్వాత రెండవది ఇది ఇంకొకటి ఏంటంటే లాలాజలం తక్కువ ఉన్న వాళ్ళు నోటి దుర్వాసన వస్తుంది. మధ్యన ఆహారం తీసుకోకుండా డైరెక్ట్ ఉపవాసం లాగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నోటి దుర్వాసన అనేది వస్తుంది. రెండవది అతి ముఖ్యమైనది ఇంట్రిన్సిక్, అంటే లోపల నుంచి, అది జీర్ణాశయం నుంచి వచ్చే స్మెల్ అన్నట్టు. అంటే యాసిడ్ ప్రొడ్యూస్ కావడం వల్ల. ఇప్పుడు చాలామంది ఇంకొకటి అది ఇందాకటిది ఏంటంటే స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు, తర్వాత ఈ బిర్యానీలు అలాంటివి తిని బ్రష్ చేసుకోకపోవడం లాంటివి, ఆ తర్వాత ఆల్కహాల్, స్మోకింగ్, తంబాకు ఇట్లాంటివి వాడేవాళ్ళు, ఎన్ని రకాల ఏమంటారు రీజన్స్ ఉన్నాయి నోటి దుర్వాసన ఉండడానికి. నెక్స్ట్ ఇంకొకటి ఇది డెంటిస్ట్ పార్ట్. ఇవన్నీ మేము చేస్తాం. క్లీనింగ్ చేస్తాం, నోటి దుర్వాసన పోతుంది. ఫిల్లింగ్ చేస్తాం, నోటి దుర్వాసన పోతుంది. ఎత్తు మరియు వంకర పండ్లు సరి చేస్తాం, నోటి దుర్వాసన పోతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డైట్ ఫాలో కావాలి, నోటి దుర్వాసన పోతుంది. ఇది డెంటిస్ట్ పార్ట్. నెక్స్ట్ రియల్ డాక్టర్, మన ఎంబీబీఎస్ డాక్టర్ రోల్ ఉంటుంది. అదేంటిది అని అంటే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, జీర్ణాశయంలో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఈ యాసిడ్ ఉత్పత్తి కావడం వల్ల చాలామందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. ఈ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డేపులు రావడము, తేన్పులు రావడము, దాని నుంచి స్మెల్ రావడం అనేది జరుగుతుంది. నోరు మొత్తం సూపర్ ఉంటుంది కానీ స్మెల్ వస్తుంది. అది ఇలాంటి సిచ్యువేషన్లో కడుపులో నుంచి ఉన్న ప్రాబ్లం అన్నట్టు. అది నోటికి సంబంధించింది కాదు. 2 రకాలుగా విభజించాలి. నోటికి సంబంధించింది, జీర్ణాశయానికి సంబంధించింది. జీర్ణాశయానికి సంబంధించింది వారి యొక్క స్పెషలిస్ట్ని కలిసి మన ప్యాంటోప్రోజోల్ లాంటి ట్యాబ్లెట్స్ వాడడం, డైట్ మార్చుకోవడం అలాంటివి చేస్తే ఈ నోటి దుర్వాసన అనేది ఖచ్చితంగా కూడా మనం తగ్గించవచ్చు. అయితే డెంటిస్ట్ని కలవకుండా ఈ బబుల్ గమ్స్ వేసుకొని మేనేజ్ చేయడము, లవంగాలు వేసుకొని, యాలకులు వేసుకొని మేనేజ్ చేయడం, ఇలాంటివి ఎక్కువ చేస్తే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అంతే తప్ప 80% ప్రాబ్లం అయితే క్లియర్ కాదు. ఈ ప్రాబ్లం ఇంకొకటి సూడో హాలిటోసిస్ అంటారు. కొంతమందికి స్మెల్ వస్తున్నట్టు, అంత స్మెల్ వస్తున్నట్టు వాళ్ళు గమనించలేరు, అవతల వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. కొంతమందికి కొంచెం స్మెల్ వచ్చినా అవతల వాళ్ళకి ఏం రాదు, కానీ వాళ్ళకు ఉంటుంది. దీన్ని స్యూడో హాలిటోసిస్ అంటారు. అంటే వాళ్ళకు కొంచెం వచ్చినా కూడా వాళ్ళు వెమ్మటే వెళ్ళి బ్రష్ చేసుకోవడం. స్యూడో హాలిటోసిస్ కామన్ ఫర్ ఎవ్రీవన్, అందరి దగ్గర ఉంటుంది. అది పలానా స్యూడో హాలిటోసిస్ అనేది ఎవరి దగ్గరనైనా ఉంటుంది. అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు. దట్ కెన్ బి రిజాల్వ్డ్ ఆన్ దేర్ ఓన్. అంటే బ్రష్ చేసుకోవడం, మౌత్ వాష్ చేసుకోవడం, వాటర్ తాగడం, ఫ్రూట్స్ తినడం, ఇది క్లియర్ అయిపోతుంది. ఈ నార్మల్ హాలిటోసిస్ అనేది మాత్రం కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు. అది స్యూడో హాలిటోసిస్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ అయితే ఏం లేదు. కొంతమందికి హాలిటోసిస్ అనేది చాలా హెవీగా ఉంటుంది, వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుంటేనే సెట్ అవుతుంది.
అలాగే కొంతమంది చాలా మంది నాన్ వెజ్ తినే అలవాటు ఉంటుంది డాక్టర్ గారు. అవును. అలాంటి వాళ్ళు తిన్న తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాన్ వెజ్లో ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తింటే ఒక రకంగా ఉంటుంది, మటన్ తింటే ఒక రకంగా ఉంటుంది. ఈ మటన్ తినే వాళ్ళకి ఎక్కువ కూడా పళ్ళల వద్దన ఇరికే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అన్నట్టు. తర్వాత ఈ నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఫోర్స్ని డిస్ట్రిబ్యూట్ అనేది 2 సైడ్లు చేయాల్సి వస్తుంది. ఒకటే సైడ్ తినొద్దు. ఆ తర్వాత ఎముకలని గట్టిగా కొరకడం అలాంటివి చేయొద్దు. కొరికినట్లయితే ఏమవుతుందనంటే పన్ను రెండు భాగాలుగా విడిపోతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ మా మీట్కి సంబంధించిన బోన్స్ని గట్టిగా కొరకడం అలాంటివి చేయొద్దు. ఇదివరకు లాగా ప్రజలకి అంత స్ట్రెంగ్త్ లేదు ఎముకలో కానీ ఆ తర్వాత టూత్లో కానీ. ఎప్పుడైనా సరే ఇలా తిన్నప్పుడు ఇరికినప్పుడు ఏం చేయాలి అని అంటే ఇంటర్డెంటల్ బ్రషెస్ అని దొరుకుతాయి. ఆ తర్వాత ఫ్లాసింగ్ విధానం ద్వారా, ఆ తర్వాత ఎక్కువసేపు పుక్కిలించడం ద్వారా మనం ఈ నాన్ వెజ్ తినడం యొక్క సమస్యలు అనేవి తీర్చుకోవచ్చు. కొంతమందికి బాగా ఇరుకుతుంటుంది నాన్ వెజ్, అప్పుడు అన్ని బ్రషెస్ వాడినా ఏం చేసినా కూడా తగ్గదు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎక్స్రే తీసుకున్నట్లయితే పలానా ప్లేస్లో బోన్ లాస్ అయిందని అర్థమవుతుంది. ఆ టైంలో మనం ఫ్లాప్ సర్జరీ చేయించుకొని ఆ బోన్ లాస్ రీకవర్ చేయించుకోవడం కానీ, లేదంటే పర్టికులర్ టూత్కి క్యాప్ వేయించుకొని స్పేస్ని క్లోజ్ చేసినట్లయితే మనము ఈ పళ్ళ మధ్యన ఇరికే ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. అలాగే ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ గుట్కా, తంబాకు ఇలాంటి తినే వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం. అంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రావచ్చు అంటారు? ఈ గుట్కా, తంబాకు అనేది వెరీ వెరీ డేంజరస్. ఎందుకనంటే ఇది ఖచ్చితంగా కూడా క్యాన్సర్కి దారితీస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే వాళ్ళు నోట్లో అది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ సాఫ్ట్ టిష్యూ అనేది కంటిన్యూస్గా ఆ కెమికల్ గుట్కా, తంబాకు లోపల ఉన్న కెమికల్కి రియాక్ట్ అయిపోయి ఈ సాఫ్ట్ టిష్యూ అనేది గట్టిగా జరిగిపోతుంది. గట్టిగా అయిపోవడాన్ని ఏం కండిషన్ అంటారంటే ఓరల్ సబ్యూకస్ ఫైబ్రోసిస్, OSMF అనే కండిషన్ అంటారు. వీళ్ళు వాళ్ళ జీవితం మొత్తం నరకం అనుభవిస్తారు. ఎంత నరకం అంటే వాడు తినలేడు, ఏది తిన్నా మంట వస్తుంది, విపరీతమైన మంట వస్తుంది, నోరు మొత్తం ఓపెన్ చేయలేడు. సో నోరు మనకు ఓపెన్ చేస్తే 4 ఫింగర్స్ పట్టాలి, వాళ్ళకి హార్డ్లీ 1 ఫింగర్ పడుతుంది. వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఏదైనా పన్ను పుచ్చిపోయింది, ఆ పన్ను తీయాలన్నా, ఆ పన్నుకు ట్రీట్మెంట్ చేయాలన్నా అస్సలు ఇంపాసిబుల్. అస్సలు ఓపెన్ చేయలేము కాబట్టి మనం ట్రీట్మెంట్ చేయలేము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గుట్కా, తంబాకు అలవాటు ఉన్న వాళ్ళు దయచేసి ఈ హ్యాబిట్ని మానుకోవాలి. వాళ్ళు అనుభవించే ప్రాబ్లమ్స్ వర్ణనాతీతం అన్నట్టు, అంత దారుణంగా ఉంటుంది. అయితే మరి వచ్చిన వాళ్ళైతే ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా సార్, మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని చెప్తే వాళ్ళకి OSMF ఉన్న వాళ్ళకి ఫస్ట్ ట్యాబ్లెట్ పద్ధతి ఉంటుంది. ట్యాబ్లెట్ పద్ధతి వాడతాం, తర్వాత ఇంజెక్షన్స్ ఇస్తాం సాఫ్ట్ టిష్యూలో, ఆ తర్వాత సర్జరీ పద్ధతి ఉంటుంది. ఈ 3 రకాల పద్ధతుల ద్వారా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. కానీ ఎంత ట్రీట్మెంట్ చేసినా ఏం చేసినా న్యాచురలే. ఈ ట్రీట్మెంట్లు చేసుకుంటూ పోతే మేము మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే 6 మంత్స్లో 60% అయితే రీకవర్ అవుతారు. సర్జరీ పరిస్థితికి పోతే కూడా 60% రీకవరీ అవుతుంది. కానీ ఇట్స్ ఏ డిఫికల్ట్ ప్రొసీజర్. కాబట్టి దయచేసి ఈ అలవాటు ఉన్న వాళ్ళు ఎంత కష్టమైనప్పటికీ కూడా మానుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. దిట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ కండిషన్. ఓకే డాక్టర్ గారు. అలాగే చిగుళ్ళ విషయానికి వస్తే మనం చూస్తూ ఉంటాం, కొంతమందిలో ఈ చిగుళ్ళు కదలికలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఫీవర్ ఇలాంటి ఫీల్ వచ్చినప్పుడు, వీక్గా ఉన్నప్పుడు కూడా ఇవి కదులుతున్నాయా, ఊడొచ్చేస్తాయా అన్న భయం అనిపిస్తుంది. అంటే మన చిగుళ్ళు గట్టిగా ఉండాలంటే అసలు ఏం చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక కండిషన్ ఉంటుంది. ఈ నోట్లో గార ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే పండ్ల కదలిక అనేది మొదలవుతుంది. అయితే ఈ పండ్ల కదలిక మొదలయ్యడం వల్ల పెయిన్ అనేది ఉండదు. పెయిన్ ఉండకపోవడం వల్ల చాలామంది డెంటల్ హాస్పిటల్కి రారు. ఏ ప్లేస్ అయినా చూడండి, నార్మల్ శరీరం అయినా సరే, డెంటల్ దంత ఆరోగ్యమైనా సరే, నొప్పి రాలేదు అంటే దట్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ది నొప్పి వచ్చింది అనేది. పండ్లు ఊగుతున్నాయి, పెయిన్ రావట్లేదు కాబట్టి పేషెంట్ రాడు. అదే పెయిన్ వస్తే పేషెంట్ ఇమ్మీడియట్గా వస్తాడు. పండ్లు ఊగుతున్నప్పుడు మాత్రం పేషెంట్ రాడు. ఊగి ఊడిపోతుంటే కూడా రాడు, ఎందుకంటే నొప్పి ఉండదు. కానీ దట్ కండిషన్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ పెయిన్ వచ్చే కండిషన్. ఈ కొంచెం కదలికలాగా అనిపించినా డెంటల్ హాస్పిటల్కి రావాలి. తర్వాత
ప్రెగ్నెన్సీలో కొంచెం కదలికలు, ఆ తర్వాత సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల కొన్ని కదలికలు, ఆ తర్వాత జ్వరం వచ్చినప్పుడు కొన్ని కదలికలు ఉంటాయి. అవి సాధారణమైన కదలికలు. వాటిని మనము ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క నార్మల్ అయిపోతాయి. ఒకవేళ హైపర్ట్రోఫీలు అట్లాంటివి ఉన్నప్పుడు సరే డెంటిస్ట్ని కలిసి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది, అది చేసుకుంటే సరిపోతుంది. కానీ నార్మల్గా పండ్లు ఊగుతున్నాయి మాత్రం ఖచ్చితంగా కూడా అస్సలు శ్రద్ధ చేయొద్దు. దట్ ఈస్ డేంజరస్. దెన్ నొప్పి వచ్చాయి, పన్ను పుచ్చిపోయి నొప్పి వస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా వస్తారు, సంథింగ్ రూట్ కెనాల్ క్యాప్ చేస్తాం, అయిపోతుంది. కానీ ఈ ఊగే పళ్ళ వాళ్ళది అట్లా కాదు. అంటే బేస్మెంట్ అంటే పునాది పాడైందని అర్థం. సో పునాది పాడైతే చాలా ఇల్లు పడిపోతుంది కదా, ఇది కూడా అంతే. సో బోన్ పాడైతే టూత్ పడిపోతుంది. సో ఇన్ ద సేమ్ వే పునాదులు అనేటివి చాలా ఇంపార్టెంట్. పునాదిని పాడు చేయకండి దయచేసి. అలాంటి సిచ్యువేషన్లో కంపల్సరీ డెంటిస్ట్ దగ్గరికి వచ్చి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ గారు, ఈ పులుపు పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి మనం ఎక్కువగా తినటం వల్ల పంటి ఎనామిల్ పోతూ ఉంటుంది. ఈ ఎనామిల్ పోయిన వాళ్ళకి మళ్ళీ అంటే ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనామిల్ అందరూ శరీరం మొత్తంలో హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏది అంటే ఏం చెప్తారు? బోన్ చెప్తారు, ఫీమర్ అంటారు, థై బోన్ అంటారు, చాలా అంటారు కదా. కానీ ఎనామిల్ ఈజ్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ అవర్ బాడీ. కొన్ని వేల టన్నులు తింటాం మనం చనిపోయేదాకా. అంత టన్నుల శక్తిని కాపాడేది ఒకటి ఎనామిల్. అలాంటిది కేవలం ఈ సిట్రిక్ యాసిడ్, నిమ్మకాయది వాడడము, ఆ తర్వాత అదే వాట్ వి కాల్ కార్బోనేటెడ్ డ్రింక్స్ వాడడము కంటిన్యూస్గా, ఇలాంటివి చేయడం వల్ల ఎనామిల్ అనేది చాలా ఈజీగా పాడవుతుంది. ప్లస్ వెరీ బ్యాడ్ పార్ట్ ఏంటంటే ఎనామిల్ ఈజ్ నాన్ రీజనరేటింగ్ సబ్స్టెన్స్. అంటే ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మళ్ళీ అది ఉత్పత్తి కాదు బోన్ లాగా. కాబట్టి ఈరోజు ఎనామిల్ అనేది హార్డెస్ట్ సబ్స్టెన్స్. కొన్ని వేల టన్నుల తినే సామర్థ్యం ఉన్న ఎనామిల్ని కేవలం మనకున్న చెడు అలవాట్లతోటి, అంటే గుట్కా తంబాకు తినడము, సిగరెట్ అలవాటు ఉండడము, ఆ తర్వాత కార్బోనేటెడ్ డ్రింక్స్ వాడడం, వీటితోటి చాలా ఈజీగా పాడు చేయగలుగుతున్నాం. ఇది మాత్రం ఖచ్చితంగా రీజనరేట్ కాదు. ఇది ఎప్పుడైతే ఈ పళ్ళు గుంజుతున్నాయి అని అంటాం కదా, నిజానికి ఈ పళ్ళు గుంజుతున్నవి కొన్ని సందర్భాలలో పేస్ట్ తోటి చాలా వరకు తగ్గుతుంది. ఫస్ట్ 30% కేసెస్ ఖచ్చితంగా పేస్ట్ తోటి తగ్గుతుంది. ఆ నెక్స్ట్ పళ్ళు గుంజడం అనేది ఉంటుంది కదా, దాన్ని హాస్పిటల్స్లో యాంటీ హైపర్ సెన్సిటివ్ ట్రీట్మెంట్ అనేది ఉంది, దాని ద్వారా తగ్గుతుంది. ఇంకా వెరీ సివియర్గా ఒకవేళ సెన్సిటివిటీ వస్తే మాత్రం అప్పుడు మనం రూట్ కెనాల్స్ చేసుకొని క్యాప్స్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కార్బోనేటెడ్ డ్రింక్స్కి, స్మోకింగ్, ఆ తర్వాత గుట్కా తంబాకు వీటికి దూరంగా ఉండడం అనేది చాలా. తర్వాత బ్రషింగ్ ఎక్కువ, ఇది పాపం చాలా మందికి తెలియక బ్రష్ ఎక్కువ చేస్తారు కదా. బ్రష్ ఎక్కువ చేసి ఎనామిల్ పోగొట్టుకొని వాళ్ళ లైఫ్ మొత్తం ప్యాథటిక్ చేసుకోవడం అనేది తెలియక, వాళ్ళ డొమైన్లో వాళ్ళు సూపర్, కానీ చిన్న లాజిక్ తెలియక ఎక్కువ చేసేస్తారు అన్నట్టు. సో బ్రషింగ్ అనేది లిమిటెడ్గా చేయండి, వాటర్ అనేది తీసుకోండి, ఫ్రూట్స్ అనేది తీసుకోండి, ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఏ పొజిషన్. కంప్లీట్గా మనకి ఎనామిల్ పోయింది అనుకున్నప్పుడు అది మనం చాలా సఫర్ అవుతున్నాం అనుకున్నప్పుడు ఆ క్యాప్స్ ద్వారా మనం రూట్ కెనాల్ చేసుకొని క్రౌన్స్ వేసుకొని క్యాప్స్ వేసుకొని న్యాచురల్గా అంటే ఆర్టిఫిషియల్గా మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు మనకి. ఇప్పుడు అలానే చాలా మంది ఒకప్పుడు చూస్తే టూత్ పౌడర్ యూజ్ చేసేటోళ్ళు, పేస్ట్ యూజ్ చేసేటోళ్ళు, పౌడర్ యూజ్ చేసేటోళ్ళు, అంటే రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? ఇప్పుడు చూస్తే ఎక్కడ మనకి పౌడర్ అనేది కనిపించడం లేదు. యాక్చువల్గా పౌడర్ వాడొద్దు. ఎందుకు వాడొద్దు అని అంటే లాజిక్, మనం యాక్చువల్గా ఇన్ ఎవ్రీ దానికి సింపుల్ లాజికే ఉంటుంది, పెద్ద మనం కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు. పౌడర్ అనుకోండి గ్రాన్యూల్స్ లాగా ఉంటుంది, గ్రాన్యూల్స్ని టూత్ మీద రుద్దితే ఏమవుతుంది, టూత్ ఎనామిల్ అనేది పోతుంది, బికాజ్ ఇట్ ఈస్ రఫ్ పార్టికల్స్. పేస్ట్ అనేది వెరీ సాఫ్ట్, వెరీ స్మూత్. అది కూడా క్వాంటిటీ తక్కువ యూజ్ చేయడమే మంచిది. పీ సైజ్ అంటే ఓన్లీ బఠానీ సైజే వాడాలి, ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్టే వాడాలి. ఆ తర్వాత బఠానీ సైజ్ టూత్ పేస్ట్ పెట్టుకోవాలి. సాధారణంగా బ్రష్ మొత్తం పేస్ట్ పెట్టుకొని చేస్తూ ఉంటాం, అట్లా అడ్వర్టైజ్మెంట్లలో చూపించినట్టు ఇక్కడి నుంచి అక్కడికి పెట్టి అట్లా కాదు చేసేది. మీ పేస్ట్ లో అట్లా కాదు, ఉప్పు వాడడము, బొగ్గు వాడడము, తర్వాత ఇలాంటివి కాదు చేసేది. ఖచ్చితంగా అమ్మ బ్రెజిల్స్ చాలా మెత్తగా ఉండాలి. ఇప్పుడున్న మార్కెట్లో నేను చూసినప్పటికైతే మోర్ దెన్ 100 రూపీస్ ఉన్న బ్రషెస్. ఎందుకంటే నార్మల్గా ఒక మనిషికి నేను చెప్పలేను 2800 బ్రెజిల్స్, పాలియస్టర్, నైలాన్ ఇట్లాంటివి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది అర్థం కాదు. కాబట్టి నేను చాలా లేమన్ లాంగ్వేజ్లో చెప్తున్నా. కేవలం 100 రూపాయల కంటే ఎక్కువ ఉన్నవి మంచి కంపెనీ బ్రషెస్, మెత్తటి బ్రెజిల్స్ ఉన్న బ్రష్నే వాడండి. అనుకోవచ్చు 30 రూపాయలు 40 రూపాయలలో బ్రష్ దొరుకుతుంటే 100 రూపాయలు 150 రూపాయలు పెట్టాలని అనుకుంటారు, కానీ
ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఫ్యూచర్లో తీసుకునే ట్రీట్మెంట్ వడ్డీతో సహా మొత్తం కట్టాల్సి వస్తుంది. కాబట్టి మెత్తటి బ్రెజిల్స్ ఉన్న బ్రష్ని సెలెక్ట్ చేసుకోవాలి. పీ సైజ్ పేస్ట్ వాడాలి. 2 minutes కంటే ఎక్కువ బ్రష్ చేయకూడదు. మౌత్ వాష్ కొనే ఆర్థిక పరిస్థితి లేకున్నా, మౌత్ వాష్ వాడే డిసిప్లిన్ లేకున్నా సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ చేయాలి. ఆ తర్వాత బొగ్గు సాల్ట్ వాడొద్దు. ఆ తర్వాత నిమ్మ పుల్ల అనేది ఏప పుల్ల అనేది ఎక్కువ వాడొద్దు. అంటే అమెరికా లాంటి దేశాల్లోనే వేప పుల్లను అమ్మడం జరుగుతుంది. అంటే ఈ నీమ్ స్టిక్స్ వాడటం వల్ల మనకి పళ్ళు పుచ్చిపోవు, పళ్ళ సమస్యలు రావు అని పూర్వం నుంచి కూడా నమ్ముతూ ఉన్నారు. ఇప్పటికీ వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడే కాదు, ఇతర దేశాల్లో కూడా జరుగుతున్నాయి. కానీ మీరైతే వేప పుల్లను ఎక్కువగా వాడద్దు అంటున్నారు. ఎందువల్ల అంటారు? ఎప్పుడైనా మెడిసిన్ అనేది మెడిసిన్ లాగానే యూజ్ చేయాలి. రెగ్యులర్గా యూజ్ చేస్తే మెడిసిన్ ఎట్లయితుంది? కాదు. ఇన్ ద సేమ్ వే డైలీ బ్రష్ అండ్ పేస్ట్ చేయండి. మధ్యలో మీరు వేప పుల్ల నమలండి. వేప పుల్లలో సహజ ఔషధీయ గుణాలు అనేటివి చాలా ఉంటాయి. నమలండి. ఆ యొక్క ఔషధ గుణాల వల్ల లోపల ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. అయితే ఇది వారంకి ఒకటేసారి చేయాలి, రోజు చేయొద్దు. రోజు చేస్తే ఏమవుతుంది, వేప పుల్లకు ఉన్న హార్డ్ బ్రిజిల్స్ వల్ల కూడా టీత్ అనేటివి చిగుళ్ళు కుచ్చుకోవడం వల్ల అల్సర్స్ రావడము, ఆ టీత్ మీద ఎనామిల్ పోవడము, నమిలి ఎనామిల్ పోవడము, అట్రిషన్ జరగడం, ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ టీత్ వాటిని వీక్లీ వన్స్ మెడిసిన్ లాగా యూజ్ చేయండి. మెడిసిన్ లాగా యూజ్ చేయాలి. అంతేగాని రెగ్యులర్గా యూజ్ చేస్తే మెడిసిన్ కూడా ప్రమాదకరం. ఇన్ ద సేమ్ వే ఓన్లీ వన్స్ ఇన్ ఎ వీక్ కావాలంటే వేప పుల్లను నమలండి. ఐ డోంట్ అడ్వైజ్ నీమ్ స్టిక్ ఎవ్రీడే. ఓకే. అలాగే నోటి క్యాన్సర్స్ కూడా చాలా మందిలో చూస్తూ ఉంటున్నాం. అసలు దీనికి ప్రధాన కారణం ఏమిటంటారు? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా ఈ నోటి క్యాన్సర్ రావాలి అని అంటే పెద్ద ఏదో జరగడం అని కాదండి. సింపుల్, ఒక షార్ప్ కస్ప్, అంటే ఒక పన్ను ఉంది, లైట్గా విరిగిపోయి షార్ప్గా ఉంది అది. ఓకే, అది రోజు లిప్కి కానీ, ఆ తర్వాత టంగ్కి కానీ, లేదంటే చీక్ కానీ డైలీ తగులుతుంది. దగ్గరున్న డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాడు వాడు, తర్వాత నిర్లక్ష్యం ఎంటర్ అవుతుంది. సో డైలీ టచ్ అవుతూ ఉంటుంది. క్యాన్సర్ అంటే ఏంది? కంటిన్యూస్ ఇరిటేషన్. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో నేను కంటిన్యూస్గా ఇట్లా పోక్ చేస్తూనే ఉన్నా అనుకోండి, ఇట్ విల్ బికమ్ ఏ స్కిన్ క్యాన్సర్. ఇన్ ద సేమ్ వే ఆ షార్ప్ కస్ప్ ఉంటుంది కదా, ఆ షార్ప్ కస్ప్ డైలీ తగిలి అల్సర్ లాగా ఫామ్ అవుతుంది. అది పెయిన్ లేకుండా స్లోగా ఓరల్ క్యాన్సర్ అనేది, టంగ్ క్యాన్సర్ అనేది, చీక్ క్యాన్సర్ అనేది జరుగుతుంది అన్నట్టు. నెంబర్ 1. తర్వాత ఈ గుట్కా తంబాకు వల్ల క్యాన్సర్ అనేది వస్తుంది. ఆ తర్వాత స్పైసీ ఫుడ్, ఎప్పుడు చూసినా ఘాటు పదార్థాలు తింటా ఉంటారు చూడండి, వాటి వల్ల కూడా ఈ నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. డాక్టర్ గారు, అలాగే సిగరెట్లు, బీడీలు కాలుస్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళకి కూడా అలాంటి కంపల్సరీ సిగరెట్, బీడీ తాగే వాళ్ళకి కూడా ఖచ్చితంగా క్యాన్సర్ అనేది వస్తుంది. ఎనీథింగ్ లిమిట్ ఎక్సీడ్ అయితే జరగాల్సిన అనర్థాలన్నీ కూడా జరిగిపోతాయి. సో వాటిని మొదట్లోనే అరికట్టినట్లయితే బెటర్. అలాగే ఇప్పుడు ఎవరిని చూస్తున్నా హాస్పిటల్కి వెళ్తున్నామంటే ఒకప్పుడు పన్ను పుచ్చిపోతే వెళ్ళడం, ఆ పన్ను తీయించుకోవడానికి వెళ్ళటమే. లేదంటే కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవ్రీ 6 monthsకి ఒకసారి వెళ్ళి క్లీనింగ్ చేయించుకుంటూ ఉండేటోళ్ళు. అది అంతవరకు ఓకే. ఇప్పుడు కామన్గా మనం వింటున్న మాట ఏంటి అంటే, మన హాస్పిటల్కి వెళ్తున్నాం, డెంటల్ హాస్పిటల్ అంటే రూట్ కెనాల్ కోసం వెళ్తున్నాం, రూట్ కెనాల్ చేయించుకున్నాం. ఇది కామన్ అయిపోయింది ఎక్కడ చూసినా. ఎందుకు ఇంత ఘనంగా రూట్ కెనాల్ అనేది ఇంత అంటే అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక పన్ను లైట్గా పుచ్చిపోయింది, తింటుంటే డైలీ ఇరుకుతుందని తెలుస్తుంటుంది పేషెంట్కి. తర్వాత స్మెల్ వస్తుందని తెలుస్తుంటుంది, ఇలా స్టిక్స్ పెట్టి తీస్తే అక్కడ ఇరుకుతుందని తెలుసు. కానీ పేషెంట్ అంటే ఒక పర్సన్ డెంటల్ హాస్పిటల్ని విజిట్ కాడు. యాక్చువల్గా అప్పుడే విజిట్ అయితే ఏమవుతుంది, ఆ ప్లేస్లో కొంచెం నీట్గా క్లీన్ చేసేసి సిమెంట్ వేసి ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం అరికట్టవచ్చు. కానీ ఎవరు కూడా ప్రథమ దశలో రారు. ఎప్పుడైనా సరే విపరీతమైన పెయిన్ వచ్చి ఒకరోజు నిద్ర డిస్టర్బ్ అయితే తప్ప, ఒకరోజు 3 రోజులు ఓన్ మెడికేషన్, సొంత దంతవైద్యం తీసుకుంటే తప్ప డెంటల్ హాస్పిటల్కి రారు. ఈ సిచ్యువేషన్ కాకుండా మొదట్లోనే కొంచెం ఇరుకుతున్నట్టు అనిపించినా, కొంచెం బ్యాడ్ స్మెల్ అనిపించినా వచ్చినట్లయితే ఒకసారి చెక్ చేసి, ఓకే కొంచెము ప్రథమ దశలోనే ఉంది, ఓన్లీ ఎనామిలే ఇన్వాల్వ్ అయింది, లేదు ఎనామిల్ అండ్ డెంటినే ఇన్వాల్వ్ అయింది, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం సిమెంటేషన్ అనేది చేసుకున్నట్లయితే రూట్ కెనాల్ని 100% అవాయిడ్ చేయొచ్చు.
ఒకవేళ ఎనామిల్ డెంటిన్ దాటి లోపల ఉన్న నర్వ్ని కనుక కేరీస్ టచ్ అయింది అనుకోండి, అప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుంది. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా కూడా రూట్ కెనాల్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కాబట్టి ఎవరైనా సరే ప్రథమ దశలోనే రియాక్ట్ అయ్యి డెంటిస్ట్ని కలిసినట్లయితే మీరన్న ఈ రూట్ కెనాల్ ఎక్కువ ఫేమస్ కాదు, ఓకే. ఫిల్లింగ్ వరకే ఫేమస్ అవుతుంది. అంటే చాలా వరకు ఇప్పుడు అంటే భయంతోనే సగం రారు డాక్టర్. అవును, డెంటల్ హాస్పిటల్ కనగానే ఆ భయంతోనే మనకంతా తెలుస్తూ ఉంటుంది. దాంతోనే అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, చాలా వరకు అందరికీ తెలుస్తుంది. వెళ్ళిన వాళ్ళంతా కూడా ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చిన తర్వాత మనం అనుకున్నంత భయం లేదు అని విషయం తెలిసిన తర్వాత కూడా ఇదివరకు టాపికల్ స్ప్రేలు వాడకపోవడము, తర్వాత కాన్షియస్ సెడేషన్ వాడకపోవడము, తర్వాత నీడిల్ కూడా లా ఉంటుండే. ఆ తర్వాత ఇప్పుడు మన ఎలిడెంట్ హాస్పిటల్స్లో ఏంటంటే డిస్పోజబుల్ ఎనస్థీషియా వయల్స్ ఉంటాయి అన్నట్టు. అంటే క్రాస్ కంటామినేషన్ ఉండదు. దానివల్ల 80% పెయిన్ అనేది తగ్గుతుంది. ఆ తర్వాత చాలా సన్నటి గాజ్ నీడిల్స్ అన్నట్టు. అంటే ఇది మామూలుగా రెగ్యులర్గా వాడేది 16, 18 ఉన్నట్లయితే ఇది ఏంటంటే 22-24 గేజ్, అంటే చాలా సన్నగా ఉంటుంది. నీడిల్కి వచ్చినట్టు కూడా తెలియదు. తర్వాత నీడిల్కి వచ్చే ప్రదేశంలో ముందే టాపికల్ ఎనస్థీషియా, అంటే కొంచెం స్ప్రే చేస్తే ఆ ప్లేస్ ఎనస్థటైజ్ అవుతుంది, ఆ ప్లేస్లో ఇంజెక్షన్ ఇస్తారు. ఆ తర్వాత ఇదివరకు రూట్ కెనాల్ అంటే ఒక 4 సార్లు 5 సార్లు తిరుగుతూ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, మ్యాక్సిమం 45 మినిట్స్లో వన్ టైంలోనే అయిపోతుంది. ఇఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 2 to 3 సిట్టింగ్స్ జరుగుతుంది. బట్ ఇదివరకు లాగా పెయిన్ ప్రొసీజర్ ఏం కాదు, ఈజీగానే జరుగుతుంది. ప్లస్ అది కూడా స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో చేయించుకుంటే బెటర్. ప్రతి ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్, ఒక మంచి హాస్పిటల్ని సెలెక్ట్ చేసుకొని, ఎందుకంటే ఎప్పుడు చూసినా చూడండి పేషెంట్ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ తక్కువ రేటుకి మంచి ట్రీట్మెంట్ కావాలి అని అనుకుంటారు. తక్కువ రేటుకి మంచి ట్రీట్మెంట్ అనేది ఎక్కడ జరగదు లోకంలో. ఖచ్చితమైన మంచి మెటీరియల్స్, ఎంత మంచి మెటీరియల్స్ వాడిది, ఎంత మంచి హ్యాండ్ ఉంటుందో అంత ఎక్కువ కాలం నిలబడుతుంది ట్రీట్మెంట్. మొదట్లో ఇబ్బంది అనిపిస్తుంది ఆర్థికంగా, కానీ తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు, ఐఎమ్ ఇన్ ఏ గుడ్ ప్లేస్, ఐఎమ్ ఇన్ ఏ గుడ్ హ్యాండ్స్ ఆఫ్ వన్ డెంటిస్ట్ అని చెప్పి తర్వాత అర్థమవుతుంది. ఎప్పుడు వాళ్ళు అది ఒకసారి అర్థం కావాలి, ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది అర్థమైన దాకా పేషెంట్కి విచ్ ప్లేస్ వీ షుడ్ గో అనేది తెలియదు. సర్వీస్ ఇండస్ట్రీని చాలా అంటే చాలా పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవాలి, అంత ఈజీగా సెలెక్ట్ చేసుకోవడం అనేది ఉండదు. సర్వీస్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. ఓకే డాక్టర్ గారు, ఎలిడెంట్ హాస్పిటల్ అంటే కొండాపూర్లో మెయిన్ బ్రాంచ్ ఉంది, ఇంకా ఎక్కడెక్కడ మీ బ్రాంచెస్ ఉన్నాయంటారు? మాది కొండాపూర్లో మెయిన్ బ్రాంచ్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ 2017. తర్వాత కేపీహెచ్బి, మణికొండ అండ్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2. సో ఈ 4 ప్లేసెస్లో ఉన్నాయి. మీకు ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ, ఎలాంటి దంత సమస్యలు వచ్చినా కానీ, స్మైల్ డిజైనింగ్, అలైనర్స్, ఎత్తు వంకర పళ్ళు, లేదు ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడన్నా ట్రీట్మెంట్ చేయించుకోండి, సెకండ్ ఒపీనియన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, వైజాగ్లో ఉన్నాడు. సో ఆయనకేమో డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్ మీద కొంచెం డౌట్ ఉంది, మాకు వాట్సాప్ చేయండి, మేము ఒపీనియన్ ఇస్తాం, మా ఒపీనియన్ మంచిగా అనిపిస్తే మాది చేయించుకోండి. అంటే మా దగ్గర చేయించుకోమని నేను చెప్పట్లేను, అంత దూరం ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది అని మేము సెకండ్ ఒపీనియన్, ఫ్రీ సెకండ్ ఒపీనియన్ ఇవ్వడానికి కూడా రెడీ ఉంటాం. సో బికాజ్ వీ వాంట్ ఏ పేషెంట్ షుడ్ గెట్ ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది మా యొక్క మెయిన్ మోటో. అలాగే మెయిన్లీ ఏంటంటే ఎలిడెంట్ హాస్పిటల్లో పెయిన్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది అని విన్నాం, ఇది వాస్తవమేనంటారా? 100% అండి. పెయిన్లెస్ ఎవరైనా సరే, ఎంత ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు బ్యూటీ ట్రీట్మెంట్కి వచ్చినారు, ఓకే, బ్యూటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు అంటే స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు నేను వానికి పెయిన్ తెప్పిస్తే ఎంతవరకు అది కరెక్ట్? సో ఏ ట్రీట్మెంట్ అయినా సరే పెయిన్లెస్గా జరగడం, జీరో పెయిన్ లాంచ్ లాగా ఎలాంటి పెయిన్ లేకుండా మ్యాక్సిమం 98% మేము రీచ్ అవుతామండి ఏ పెయిన్ రాకుండా. కొన్ని కండిషన్స్ ఉంటాయి, బాగా పస్సు ఉండడము, విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉండడము, విపరీతమైన భయం ఉండడం, కొన్ని కండిషన్స్ ఉంటాయి. బట్ మనం షార్ట్ జిఏ ద్వారా కానీ, కాన్షియస్ సెడేషన్ ద్వారా కానీ, టాపికల్ స్ప్రే ఇచ్చి నార్మల్ డిస్పోజబుల్ ఎనస్థీషియాల వల్ల కానీ మనం ఖచ్చితంగా కూడా వితౌట్ పెయిన్ ఖచ్చితంగా కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మన డెంటల్కి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, బ్యాడ్ స్మెల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, రూట్ కెనాల్ చేయించుకోవాలంటే ఏ విధంగా చేయించుకోవాలి, పర్మనెంట్ టీత్ గురించి, ఇలా ఎన్నో విషయాలు ఈరోజు మాతో చర్చించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.